దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం, 31, 32 మీద దృష్టి పెడదాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయునని చెప్పగా స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వచనంలో ఆ సీక్వెన్స్ చూడండి. ఏసట నమ్మిన యూదులతో లేదా నమ్మిన మనతో, అక్కడ యూదులతో, నమ్మిన మనతో ఏమి విని నమ్మాము, ఏ విషయాన్ని నమ్మటానికి మనం ఏం అర్థం చేసుకున్నాము? దేవుని మాటలే కదా. సో నమ్మిన తర్వాతట ఆ నమ్మిన వాక్యంలో నిలిచున్నాడట. అప్పుడు సత్యాన్ని గ్రహిస్తామట. సత్యం తెలుసుకున్న తర్వాత నమ్మటం అదొక సీక్వెన్స్. నమ్మిన తర్వాత ఇంకా ఆ సత్యమును గ్రహిస్తూ, ఆ సత్యమనే పునాదిగా వేసుకుంటూ, ఆ సత్యాన్ని ఆధారంగా చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదగాలి, ఫలించాలి. ప్రభు రాకడలో ఆయన చేత అంగీకరించబడాలి. స్తోత్రం కలుగునుగాక. సో యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మీరు సత్యం తెలుసుకుంటారు, ఆ సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక మాట చూద్దాం. అలాగే 2వ పత్రికలో మొదటి అధ్యాయంలో మరొక మాట చూద్దాం. మొదటి అధ్యాయం 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత, ఈ బాధల చేత పరీక్షకు నిలిచినదై, పరీక్షింపబడినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, బహుమానము, మహిమ, ఘనత కలుగుటకు అది కారణమవుతుంది. ఆ విశ్వాసమే మీకు బహుమానం తెచ్చిపెడుతుంది. ఆ విశ్వాసమే మీరు బహుమానం పొందుటకు యోగ్యులుగా నిలబెడుతుంది. స్తోత్రం కలుగునుగాక. కనుక ఏం చేయాలి? పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం, కనుక సహోదరులారా, అందువలన సహోదరులారా, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. నిశ్చయమని నమ్మి బాప్తిజం పొందితే పాపక్షమాపణ నిశ్చయము, గ్యారంటీ అని నమ్మాం. నమ్మి బాప్తిజం పొందగానే పరిశుద్ధపరచబడతాము, ఇది నిశ్చయము అని నమ్మాం. ఎప్పుడైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో, యేసు నామమును ప్రభువుగా అంగీకరించాము, మనం దేవుని పిల్లలం అవుతాము, అది నిశ్చయము అని నమ్మాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగునన్నమాట. సహోదరులారా, ఇందుకు నీవు పిలువబడ్డావు. ఎందుకు పిలువబడ్డావు? ఎవరి కోసం పిలువబడ్డావు? ఎందుకోసం పిలువబడ్డావు? ఇప్పుడు దాకా అలా ఉండటానికి పిలువబడ్డావు. చివరికి ఎక్కడికి చేరటానికి పిలువబడ్డావు? ఎవరితో ఉండటానికి పిలువబడ్డావు? ఎంతకాలం అక్కడ ఉండటానికి పిలువబడ్డావు? మీ పిలుపును, ఎలా భూమి మీద బ్రతకటానికి పిలువబడ్డాం, ఎలా ఉండాలని ఆ పిలుపు వెనుక తాత్పర్యం, మీ పిలుపును, ఏర్పాటును, ఇది నాకు నేను ఏర్పాటు చేసుకున్నది కాదు. నేను ఒకరి ఏర్పాట్లోకి వచ్చాను, ఒకరి ప్రణాళికలోకి వచ్చాను. కనుక మీ పిలుపు, పిలిచినవాడు వేరే, పిలువబడిన వాడిని మనం. పిలిచినవాడు ఆయన, పిలువబడినది మనం. కనుక ఎందుకు పిలువబడ్డామో, ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు, ఏమి ఇవ్వటానికి పిలిచారు అనేది ఆలోచన. మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయము చేసుకోవడం. విశ్వాసంలోనికి రావటం ఒక ఎత్తు అయితే, ఆ విశ్వాసంలో కొనసాగటమై ఇంకా నిశ్చయం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం. ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరీ జాగ్రత్త పడండి. పరిశుద్ధుడా, ఈ లేఖనములను మేము ధ్యానం చేస్తుండగా నీ శ్రేష్టమైన జ్ఞానాత్మ మాలోనికి పంపించి, మా యొక్క మనోనేత్రములను విశాలముగా తెరుచుకున్నటకు సహాయం చేసి, నీ ఉద్దేశ్యములను మనస్ఫూర్తిగా అర్థం చేసుకుని, మనసు నిండా నింపుకొని ఆత్మను భద్రం చేసుకోవటానికి సహాయం చేయడం. అందరికీ కూడా
ఏకాగ్రత అనుగ్రహించండి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మొదటి మాటగా మనం చూస్తే మనకు సత్యం తెలియాలి. ఆ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. దేని నుంచి స్వతంత్రులుగా చేస్తుంది? ఇప్పటికే మనం రక్షణ పొందాము, ఆ స్వతంత్రం ఏంటో మనం అనుభవిస్తున్నాం. మరొకటి, మనం ఎలాగున్న సత్యం తెలుసుకున్నాము, దేని వలన నేనే మార్గము, నేనే జీవము, సత్యమని చెప్పిన యేసును ఎలా తెలుసుకున్నామంటే సువార్త వినుట ద్వారా, వినిన దానిని నమ్మిన తర్వాత, నమ్మిన దానిని అంగీకరించిన తర్వాత, అంగీకరించిన దానిని అనుసరించుటకు అడుగులు వేసిన తర్వాత, అడుగులు వేస్తూ ఆ నీళ్లలోకి వెళ్ళటమే విశ్వాసానికి ప్రారంభం. స్తోత్రం కలుగునుగాక. సో ఆ విశ్వాసము చాలా అమూల్యమైనటువంటి విశ్వాసం. అపవాది మనల్ని పడగొట్టాలన్నా, చెడగొట్టాలన్నా, బలహీనపరచాలన్నా, మనం ప్రభువులో బలహీనపడాలన్నా, ప్రభు ఆమెను నిశ్చయముగా మాటలు చెప్తున్నా అది మనకు దొరకని రీతిలో, అందని రీతిలో మనము తెలియకుండానే అవిశ్వాసంతో, అవిధేయతతో ఆటంకాలు కలగజేసుకునేలాగున్న అపవాది వాడు ప్రయత్నం చేస్తాడు. మొదట వాడు ఆటంకాలు పెడతాడు. మనము దాన్ని అధిగమించిపోతుంటే మన విశ్వాసాన్ని బలహీనపరుస్తూ మనకు మనమే ఆటంకాలు పెట్టుకునేలా చేస్తాడు. వాడి తంత్రాలు చాలా చాలా కుట్రతో ఉంటాయి. చాలా తెలివైన వాడు. మొదట వాడు ఆటంకపరుస్తాడు. ఆటంకాలన్నీ ఎదిరించుకుంటూ పోతాం. ఎదిరించుకుంటూ పోవటానికి మనకు బలమంతా యేసు రక్తం, బలమంతా యేసు నామం, బలమంతా యేసు వాక్యం, బలమంతా పరిశుద్ధాత్మని శక్తి. ఈ బలమును ఉపయోగించి మనం వాడి ఆటంకాలు దాటుకుపోతున్నాము, ఎదిరించిపోతున్నాము, ఛేదించుకొని పోతున్నాము. అస్సలు వెనక్కి తిరిగి చూడలేదంటే వాడు మరొక ట్రిక్తో వస్తాడు. ఇక నేను ఆటంకాలు వేసినా సరే సముద్రాలు దాటిపోతున్నారు, కోటలు దాటిపోతున్నారు, పర్వతాలు ఎక్కి దాటేస్తున్నారు, ఎలాగా వీళ్ళని ఎలాగ ఆపాలి, వాట్ షల్ ఐ డూ అని అనుకుంటూ ఆలోచన చేసి అసలైన ఆయువు పట్టు మీద దృష్టి పెడతాడు. ఈ యేసు రక్తం మీద మనం విశ్వాసం ఉంచాం, యేసు వాక్యం మీద మనం విశ్వాసం ఉంచాం, యేసు నామం మీద మనం విశ్వాసం ఉంచాం, పరిశుద్ధాత్మ శక్తి మీద మనం విశ్వాసం ఉంచాం. ఈ 4 విషయాల మీద మనం విశ్వాసం ఉంచటం ద్వారా ఈ 4గిట్టుల్లో ఉన్నటువంటి శక్తిని మనం అనుభవిస్తూ వాడి కుయుక్తితో కూడిన శక్తులను మనము ఓడిస్తూ, చెదరగొడుతూ, నాశనం చేస్తూ, కుప్పకొలుస్తూ ముందుకెళ్ళిపోతున్నాం. స్తోత్రం కలుగునుగాక. సో ఈ 4 విషయాల నుంచి మనం అందుకునేటటువంటి ఆ సారం, ఆ పవర్, ఆ శ్రేష్టమైన దైవ సన్నిధి, దైవ స్నేహం, దానిని మనకు రాకుండా చేయాలి అంటే ఇవన్నీ మనం పొందుకుంటున్నామంటే విశ్వాసం కారణం. యేసు రక్తమందు విశ్వాసం ఉంచాం, అందులో శక్తి ఉందని, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచాం, అందులో శక్తి ఉందని, దేవుని యొక్క ఆ నామములో, పరిశుద్ధాత్మలో శక్తి ఉందని నమ్మాము, విశ్వాసం ఉంచాము. అలాగున మన విశ్వాసము వీటి వల్ల వచ్చే బలము మీద ఉంచాం కనుక వాటి బలాన్ని మనం అనుభవిస్తూ వాటి బలము యొక్క సహాయంతో ముందుకు సాగిపోతున్నాం. మరణాన్ని కూడా జయించటానికి నువ్వెంత, నీ బలమెంత అని మరణంతో మాట్లాడే స్థాయికి మనం వచ్చేస్తున్నాం. కనుక ఇవి ఎలాగోనూ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. నమ్మిన వారికి ఇవి ఎప్పుడు కూడా అవైలబుల్గా శక్తిని పంప్ చేయడానికి రెడీగా ఉంటాయి. కానీ నేను అంతవరకు వీటి మీద ఉంచినటువంటి ఆ నమ్మకం ఎప్పుడైతే బలహీనపడుతుందో అప్పుడు వాడికి చోటు దొరికినట్టు లెక్క. కనుక నాలో ఉన్న విశ్వాసాన్ని బలహీనపరచడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎందుకంటే ఇంకా వాడి బలం సరిపోవటలేదు, వాడి కుయుక్తి సరిపోవటలేదు. మనం నూతన బలంతో ముందుకు వెళ్ళిపోతున్నాం, దేవుని బలంతో ముందుకు వెళ్ళిపోతున్నాం, దేవుని మాట మీద బలంతో ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని బలం అంటే ఆ దేవుని బలము మీద మనం విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తున్నాం. మన విశ్వాసం ఉంచటం ద్వారా మనలోకి బలం వచ్చేస్తూ ఉంది. కనుక మన విశ్వాసపు ఆ స్థితిని వాడు చెదరగొడతాడు. మన విశ్వాసపు ఆ నడకను, ప్రయాణాన్ని వాడు చెదరగొడతాడు, బలహీనపరుస్తాడు. విశ్వాసంలోనే అవిధేయత వచ్చేలాగున, అవిశ్వాసం వచ్చేలాగున వాడు ప్రయత్నం చేస్తాడు.
అది వాడికి ఆయుపట్టు దొరికినట్టు ఉంటుంది. మనం వెలవెల్లాడిపోతాం. స్తోత్రం కలుగునుగాక. అందుకే అమూల్యమైన విశ్వాసం అంటాడు పేతురు. యేసుప్రభు కూడా చాలా సందర్భాలు చెప్తాడు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, కుమారుని విశ్వాసమే నిన్ను బాగు చేసింది. ఇటువంటి విశ్వాసం మీలో ఎవరికైనా ఉందా? మీరు విశ్వాసం ఉంచండి, నమ్మండి, దేవుని శక్తిని చూస్తారు. ప్రైజ్ అలాడ్ హల్లెలూయా అంటూ అనేక వచనాలు. అసలు బైబిల్ అంటేనే విశ్వాసం. అబ్రహాము దగ్గర మొదలైంది, ప్రకటన గ్రంథంలో అంతం వరకు నమ్మకంగా ఉండు, అంతం వరకు నమ్ముతూ ఉండు, అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వాసంలో రావటానికి ఒక ఎత్తు, ఆ విశ్వాసంలో కొనసాగటం మరొక ఎక్సర్సైజు, అది చివరి వరకు కాపాడుకుంటూ ఉండటం. ఎందుకంటే అది వెలకట్టలేని నిధి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. పరలోకం చూడలేదు, యేసయ్యను చూడలేదు, దూతలను చూడలేదు, మాటలు నమ్మేస్తున్నాం. దేవుని మాటలని చెప్తే అది నమ్మేస్తున్నాం. విశ్వాసం. చూచి నమ్మితే అది విశ్వాసం అవ్వదు, చూడక నమ్మితే అది విశ్వాసం. అబ్రహాము కూడా తాను విన్నాడు కానీ చూడలేదు. ఒక పట్టణం గురించి, ఆ నిలువరమైన ఆ పట్టణం గురించి ఏమిన్నాడు? ఆ పట్టణపు పునాదులు దేవుడు వేశాడు, ఆ పట్టణాన్ని దేవుడే నిర్మించాడు, ఆ పట్టణంలోనికి నువ్వు ప్రవేశించాలి, ఆ పట్టణంలోనికి రా నువ్వు అని దేవుడు చెప్పినట్టుగా ఉంటే, నిలువరమైన అంటే పునాది కలిగిన ఆ పట్టణం ఎలాగుంటుందో తెలియదు, ఎంత దూరం ఉంటుందో తెలియదు, కానీ ఆ నిలువరమైన పట్టణము కొరకు తాను చూడకపోయినా చూచుచున్నట్టు భావించి యేసులో లేదా విశ్వాసంతో ముందుకు సాగిపోయాడు. మనం కూడా అబ్రహాములాగా చూడకపోయినా చూచినట్టుగా విశ్వాసంతో చూస్తూ ముందుకు సాగిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. విశ్వాసం అంటే కనపడని దానిని చూచుట. దేవుడు చూడమని చెబితే అక్కడ ఏమీ లేకపోయినా ఉన్నదానినే చూడమని చెప్తాడు. లేని దానిని చూడమని ఎందుకు చెప్తాడు? లేని దానిని చూడమంటే దేవుడు అబద్ధికుడు అయిపోతాడు కదా. అవును కదా, చెప్పండి. అక్కడ లేకుండా చేసి చూడవయ్యా చూడంటే మనం అమాయకులం. ఆయనకున్న శక్తి, ఆ స్థితి మనకు లేదు కనుక. కానీ ప్రక్కన ఎవరైనా దూతలుండికి ఏమీ లేకుండా చూడమంటాడేంటి? లేదు, అక్కడ ఉన్నది. కానీ మనం ఈ సమయంలో చూడలేం. ఉన్నది కనుకే మనకు కనపడకపోయినా ఆయన చూడమన్నాడు కనుక చూస్తాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కనుక ఈ చూచుట అనే ఈ ఎక్సర్సైజ్, చూచుట అనే ఈ అభ్యాసం రోజు కొనసాగుతూ ఉండాలి. రోజు అభ్యాసంలో మనం బలం పొందుకుంటూ ఉండాలి. ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం కండబలం, మొదట్లో ఆయాసం రావచ్చు, ఒళ్ళు నొప్పులు రావచ్చు, బలహీనం రావచ్చు, జ్వరం రావచ్చు. అమ్మ బాబాయ్ ఎక్సర్సైజ్ చేయకూడదు, కండల తీరు మానేసి, ఏమంటే 6 ప్యాక్ 9 ప్యాక్ 12 ప్యాక్ అంటారు కదా, ఇలాగవ్వాలి అనుకుంటాం కదా. ఏముంది బాబు, కండ వద్దు బండ వద్దు అని అనుకుంటాడు మొదట్లో. కానీ పట్టుదల కలిగినప్పుడు ఏం చేసి చెప్పండి, ఒళ్ళు నొప్పులైనా జ్వరం వచ్చేసినా 2 రోజులు మానేసినా టార్గెట్ పెట్టుకొని 3 నెలలకు ఈ సైజు, 6 నెలలకి ఈ సైజు, 10 నెలలకి. ఊరికి ఎక్సర్సైజ్ కాదు, దానికి తగిన బలం, తగిన ఆహారం తీసుకోవాలి. పనికి మళ్ళీ ఆహారం తీసుకుంటే కండలు కాదు, ఉన్న ప్రాణం పోతుంది. ఆ కోచ్లు ఉంటారు, ఆ ట్రైనింగ్ ఇచ్చే కోచ్లు ఉంటారు. ఎంత ఆహారం తీసుకోవాలి, ఎంత నిద్రపోవాలి, ఏ ఆహారం తీసుకోవాలి, అది ఎంత తీసుకోవాలి, ఈ ఆహారం అయితే ఇంతే తీసుకోవాలి, ఈ ఆహారం అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇలాగ నువ్వు ప్రాక్టీస్ చేయాలి. 5 నిమిషాలంటే కుదరదు, నాకు ఇంట్లో పనులు ఉన్నాయంటే కుదరదు. గంట ఇది చేయాలి, 3 గంటలు ఇది చేయాలి, 5 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ అరగంట నువ్వు అది చేయాలి, మళ్ళీ 10 నిమిషాలు రెస్ట్ కూడా అదొక ఔషధం. రెస్ట్ లేకుండా వెళ్ళిపోయి నేను ఇప్పుడే 6 ప్యాక్ సాయంకాలకు వచ్చేయాలనుకుంటే చచ్చిపోతాడు. జిమ్ముల్లో అదే జరుగుతుంది. ఎందుకంటే కోచ్ ఎప్పుడు ఎక్కడ నెమ్మదాగాలి, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి, ఎంతసేపు విశ్రాంతి తీసుకోవాలి, ఇలా జరిగేటప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటూ కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పుకుంటూ వెళ్తారు. అప్పుడు వస్తుంది కండ. స్తోత్రం కలుగునుగాక. అలాగున్న విశ్వాసంలో మనం బలవంతులం అవ్వాలి. అది కండబలం కాదు, మనోబలం, ఆత్మబలం. ఈ ఎక్సర్సైజ్ చేసి ఈ ఆహారం తింటేనేమో కండబలం వస్తుంది. కానీ దేవుని వాక్యం, ఆ వాక్యములో ఉన్న ఆ పదార్థం, ఆ సత్యం, ఆ జీవం, ఆ ఊపిరి మనం తీసుకుంటుంటే మనసుకు బలం, దానితో పాటు ఆత్మకు బలం. కండబలం ఉన్నవాడు కూడా చేయలేని బలమైన పనులు మనోబలం కలిగిన వాడు, ఆత్మబలం కలిగిన వాడు చేసేస్తాడు. స్తోత్రం కలుగునుగాక.
ఖండబలము కలిగిన వాడు ఏ పైన చేస్తాను బస్తీ మీద సవాలంటాడు అన్నట్టుగానే చేయగలడు. కానీ వాడు కూడా చేయలేని పనులు ఉంటాయి, వాడు కూడా ఎత్తలేని బరువులు ఉంటాయి, వాడు కూడా ఎక్కలేని కొండలు ఉంటాయి, వాడు కూడా ఈదలేని సముద్రాలు ఉంటాయి. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది. ఎంత పహిల్వానైనా సరే కొంతవరకు వాడు మోయగలడు, తర్వాత నా కెపాసిటీ లేదు అంటాడు. కానీ ఆత్మబలము లేదా మనఃబలము, బుద్ధి బలము, ఆత్మబలము ఈ రెండు తోడైతే ఎక్కలేని కొండలు మనం ఎక్కేస్తాం. అవి చిన్న చిన్న గుట్టల మాదిరిగా మనకు కనిపిస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ఈదలేని సముద్రాలు ఈదుకుపోతాం, అవి చిన్న చిన్న కాలువలాగా మనకు కనిపిస్తాయి. ఎందుకంటే మనోబలము, ఆత్మబలం. స్తోత్రం కలుగునుగాక. ఆ బలము పొందుకోవటానికి లోక సంబంధమైన ఆహారం కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం తీసుకోవాలి. తీసుకున్న దాన్ని లోపల జీర్ణం చేసుకోవాలి. శరీరాహారము శరీరం మెటబాలిజంలో జీర్ణం అవుతుంది. ఒక సిస్టమ్ పెట్టాడు దేవుడు. ఇలా వెళ్ళిన తర్వాత ఏదో జరుగుతుంది, ఎనర్జీగా మారుతుంది. అలాగే లేఖనం లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా ఆత్మలో మనసులో దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టంలో ఆ వాక్యంలో నుంచి వచ్చిన ఆ సత్యం, ఆహారం, ఆ బలం మనం లోపల జీర్ణం చేసుకోవాలంటే మనం కదలాలి. స్తోత్రం కలుగునుగాక. కూర్చునేది విశ్వాసం కాదు. కూర్చోమంటే కూర్చునేది విశ్వాసమే, నుంచోమంటే నుంచునేది విశ్వాసమే. కానీ కూర్చుంటేనే విశ్వాసిని అని అనుకోకూడదు. ఏదైనా సరే విశ్వాసం అంటేనే క్రియారూపకంగా ఉంటుంది, విశ్వాసం అంటేనే యాక్షన్ ఉంటుంది, విశ్వాసం అంటేనే కదిలిక ఉంటుంది. కదిలిక లేని దానిని మృతము అంటాం, కదిలిక లేని దానిని చావు అంటాం. కదులుతున్న దానిని మృతం అని ఎవరు చెప్పలేరు, కదలిక ఉన్నదాన్ని జీవము అంటారు. మన విశ్వాసం జీవంతో ఉండాలి, జీవింపజేస్తుంది. మన విశ్వాసం కదలిక లేనిదిగా ఉంటే వాక్యం ప్రకారం చూస్తే ఆ విశ్వాసం మృతమైనదే, ఆ విశ్వాసం ఊపిరి లేనిదే, ఆ విశ్వాసం ప్రాణం లేనిదే. ఏం ప్రయోజనము? విశ్వాసం అని చెప్పుకుంటాం, ఇంత విశ్వాసం అని చెప్పుకుంటాం, ఇలాంటి విశ్వాసం అని చెప్పుకుంటాం. కానీ అది కదిలికపోతే చెప్పుకోవటం వరకే అది పనికొస్తుంది, కానీ నీకు కార్యం చేసి పెట్టదు, అది నీకే ప్రయోజనం ఉండదు అది అంటూ ప్రభు మాట్లాడతారు. స్తోత్రం కలుగునుగాక. సో చూచి నమ్ముట కన్నా చూడక నమ్మిన వాడు ధన్యుడు అని చెప్పిన సందర్భాన్ని బట్టి ఈరోజు ఒక చిన్న ప్రశ్న, విశ్వాసంతోనే మనం దీన్ని ధ్యానం చేయాలి. ఆ టైటిల్ ఏంటంటే హౌ గాడ్ సీస్ అస్. దేవుడు మనలను చూచినప్పుడు ఎలా చూస్తాడు? కనులతోనే చూస్తాడు అనుకోండి, చూచినప్పుడు ఆయన ఏం చూస్తాడు? స్తోత్రం కలుగునుగాక. డు వి నో దట్? మనకు తెలుసా అది? దేవుడు చూస్తాడు, చూచేవాడు, చూడలేని కన్నులు ఆయనకు లేవు, కానీ చూచుచున్న దేవుడు ఎక్కడికి వెళ్ళినా చూసుకుంటూనే ఉంటాడు. సమస్తము ఆయన కునికితే ప్రపంచం మటాష్ అయిపోతుంది, ఆయన కునికితే మొత్తం సృష్టి అతాకుతలమైపోతుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన కునుకడు, నిద్రపోడు. కనుక ఈ జీవముగల దేవుణ్ణి ఉయ్యాల్లో పెట్టి జోకొట్టడానికి ఏమీ అవసరం లేదు. ఈ జీవముగల దేవుని ఉయ్యాల్లో పెట్టి నాపి బిగించి లాలమ్మ లాలి అని అనటము ఎంత బుద్ధిహీనతో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలాడు. హల్లెలూయా. ఈ దేవుడికి స్నానం చేయించాలమ్మా, ఈ దేవుడికి బట్టలు వేయాలమ్మా, ఈ దేవుడికి పెళ్లి చేయాలమ్మా. చాలా విచిత్రం. మనిషి తాను చేసేవన్నీ దేవుడి మీద రుద్దేస్తున్నాడు. తనేం చేస్తాడో, ఎలా చేస్తాడో, రోజు తాను ఎలా బ్రతుకుతాడో ఆ బ్రతుకంతా దేవునికి లింక్ పెట్టేసి దేవుళ్ళని చేసేసుకుంటున్నాడు. దేవుడు చేయమంటాడా? రుద్దమంటాడా? స్నానం చేయించమంటాడా? బట్టలు కట్టమంటాడా? నేను కడితేగా నేను కట్టుకోలేడా? కాళ్ళు చేతులు లేవా? ఆలోచన చేయాలి. ఇది తెలివంటారా, తెలివి తక్కువతనం అంటారా? ఆయన మనల్ని కడగాలి కానీ, ఆయన మనకు బలం ఇవ్వాలి కానీ, ఆయన మనల్ని చేయబట్టి నడిపించాలి కానీ, ఆయన పేరట, భక్తి పేరట ఇవన్నీ చేసి అమ్మో దేవునికి మేము ఎంత చేశామో, ఉయ్యల్లో పడుకోబెట్టాం, విసునకరతో విసిరాము, ఊపాము, పెళ్లి చేశాము అంటూ ఎక్కడికో పోతుంది లోకం. స్తోత్రం కలుగునుగాక. ఎనీవే లోకం ఎక్కడికో పోతుంది. ఆ పోయే లోకంలో పోతున్నటువంటి వల్లను దేవుడు తన ప్రేమతో అడ్డుకుని పిలిచి చేయి పట్టి వెనక్కిలాగి సత్యంలో నిలబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. ఎంత కృప,
ఎంత కనికరం, ఎంత దయ, ఎంత జాలి. సో లెట్ us know హౌ గాడ్ సీస్ us. దేవుడు ఎలా చూశాడు మనల్ని మనం తెలుసుకోవాలి. రక్షణ పొందకముందు, మొదటి భాగము రక్షణ పొందకముందు. ఇది ఎప్పుడు తెలిసిన విషయాలుగా ఉండొచ్చు, కానీ ఒక సీక్వెన్స్లో మనం చదువుకున్నప్పుడు, స్టడీ చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు మనలో విశ్వాసము ఊపిరి పోసుకుంటుంది. మళ్ళా నూనె లేని దీపం ఆరిపోతున్నట్టుగా ఎలా గిలగల కొట్టుకుంటుందో చాలా సందర్భాల్లో జరుగుతున్న సంఘటనలు బట్టి, జరగబోతున్న సంఘటనల గురించి సమాచారం అందుకున్న రీతిని బట్టి, గతంలో జరిగినటువంటి దారుణాలు పదే పదే జ్ఞాపకం వస్తుండగా కూడా మనలోని విశ్వాసం కూడా నూనె లేని దీపంలాగా రేప అయ్యే సందర్భాల్లో కొట్టుకుంటుంటుంది. కనుకనే దేవుడు పదే పదే తన వాక్యం జ్ఞాపకం చేస్తారు, తన ఉద్దేశాలు జ్ఞాపకం చేస్తారు, తన ప్రణాళికలు జ్ఞాపకం చేస్తారు. అలాగున నూనె పోస్తారు. వెంటనే మన ఆరిపోతున్న దీపం అంటే మన విశ్వాసము స్థిరంగా బలంగా నిలిచి ప్రకాశిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. కనుకనే వచనం శ్రద్ధగా వినాలి. వాక్యములో ఉన్న ఆయన ఆంతర్యాన్ని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. లేఖనం మీరు చదివితే మీకు ఒకలాగా అర్థమవుతుంది, అదే లేఖనం నేను చదివితే మరొకలాగా అర్థమవుతుంది. దేవుడి మాటే కదండి. మీరు ఇలాగంటారు, నేను ఇలాగ అనుకుంటున్నాను, అది వాదం దాకా వెళ్ళిపోకుండా ఇద్దరం కలిసి పరిశుద్ధాత్మ బోధకుని కాళ్ళ దగ్గర కూర్చుంటే ఆయన చక్కగా వివరించి చెప్తారు. అస్సలు వాదమే ఉండదు, వివాదమే ఉండదు, సమాధానమే ప్రభు దగ్గర. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి భాగంగా చూస్తే బిఫోర్ బిలీవింగ్ జీసస్, యేసును నమ్మకం ముందు కూడా దేవుడు మనల్ని చూశాడు. యేసును నమ్మకం ముందు కూడా దేవుడు మనల్ని చూశాడు. ఇంకా చెప్పాలంటే ఆదికాండం, భూమి ఆకాశములు కలగజేసిన తర్వాత దేవుడు చూడగా ఏం జరిగింది? అక్కడ చీకటి అగాధ జలముల మీద కమ్మేస్తుంది. దేవుడు చూడగా ఒక్కొక్క రోజు కలుగునుగాక అని పలుకుతుండగా సృష్టి కలుగుతూ వచ్చింది. ప్రతి దినం ముగింపులో ఆయన చూసి చూడగా చివరికి 6వ దినం వచ్చేటప్పుడు కూడా చూచి మాట్లాడగా. స్తోత్రం కలుగునుగాక. సో దేవుడు చూస్తాడు అనే మాట మీద మనం బలమైన విశ్వాసం ఉంచేలాగున్న ఆ మొదటి మాటలు మనం ధ్యానం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు యేసుని మనం అంగీకరించకముందు, యేసుని రక్షకునిగా మనం స్వీకరించకముందు, యేసు మార్గంలోనికి మనం రాకముందు, అప్పుడు దేవుడు మనం చూడలేదా? అప్పుడు దేవుడు మనల్ని పట్టించుకోలేదా? అప్పుడు దేవుడు అసలు మనం ఉన్నామని అసలు స్పృహలోనే లేడా? ఆయన వేరే హడావుడిలో ఉన్నాడా? అసలు సృష్టిలో మనం ఒక భాగమని ఆయన అసలు ఏమీ మనకు వాల్యూ ఇవ్వలేదా? లేదు. వాక్యం చెప్తుంది, చక్క ఆలోచన చేస్తే దేవుడు మనలను చూచినప్పుడు మనమందరము ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. మొదటిది, దేవునిని నమ్మకముందు, యేసు రక్తములను కడగకముందు, యేసు నామమును అంగీకరించకముందు, అది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమై ఉన్నాము, ఎలాంటి దారుణమైన స్థితిలో ఉన్నాం, ఎంత పనికి మాలిన రోత జీవితం జీవిస్తూ ఉన్నాం. నిజానికి అది దేవునికి రోత, మనకేమో సువాసన లాంటి అత్తరు. ఏంటది? పాపం మనకు అత్తర్లాగా ఉండేది, పాపం మాట్లాడటం అత్తర్లాగా ఉండేది, పాపం చూడటం ఒక అత్తర్లాగా ఉండేది, పాపం చేయటానికి పరిగెత్తడం ఒక అత్తర్లాగా ఉండేది. కానీ దేవుడికి అది పెంట, దేవునికి అది మురికి, దేవునికి అది ఒక కుష్టు, దేవునికి అది భయంకరమైన రోత. అలాగున్న మనం ఉన్నాం. దేవుడు మనం చూశాడు, ప్రారంభం నుంచి చూస్తూనే వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని చూసినప్పుడు మనము చచ్చిన వారమై ఉన్నాం. లేఖనము దానికి మనమందరము కూడా ఆత్మలో చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు మనలను చూశాడు. స్తోత్రం కలుగునుగా. అంతకుముందు కూడా చూశాడు, ఆ స్థితిలో ఉండటం కూడా ఆయన చూశాడు, ఆయన చూస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ తరువాత రోమిలకు రాసిన పత్రికలో మరొక చోట ఉంటుంది, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ నువ్వు దేవుడు అయితే దిగిరా, ఏం చేస్తావో చూస్తాను, నీ బలమెంతో నా బలమెంతో అని నోటితో అనకపోయినా మానవులమైన మనం రక్షణ పొందకముందు అలాంటి భావనతో జీవితం జీవించాం. ఉంటే ఆవిడకు కావాలి, ఓ దండం పెట్టిపోతా, దీవిస్తే దీవిస్తాడు, లేకపోతే నా బ్రతుకేదైనా బ్రతుకుతా అన్నట్టుగా విచ్చలవిడి వెకిలి అధర్మ జీవితం జీవిస్తూ పోయాం. అంటే ఒక మాటలో లేఖనం ప్రకారం చూస్తే మనమందరము కూడా దేవునికి శత్రువులమైపోయి ఉన్నాం. దేవుడు చూసినప్పుడు మనం ఎలా కనపడ్డాం? ఆయనకు శత్రువులమై ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక.
దేవుణ్ణి గాక, దేవుని మార్గాన్ని గాక, ధర్మాన్ని గాక, ధర్మ మార్గాన్ని గాక, నీతిని గాక, అవినీతిని ప్రేమించాం, అధర్మాన్ని ప్రేమించాం, అక్రమాన్ని ప్రేమించాం, లంచగొండుతనాన్ని ప్రేమించాం, వ్యభిచారాన్ని ప్రేమించాం, జారత్వాన్ని ప్రేమించాం, దొంగతనాన్ని ప్రేమించాం, హత్యలను ప్రేమించాం. వాటితో నిండిపోయినటువంటి కుష్ఠముతో నిండిపోయిన మనిషిలాగా ఈ లోకమంతా దాంతో నిండిపోతే అది ఆ లోకాన్ని మనం ప్రేమించాం. ఆ కుష్ఠును మనం హత్తుకున్నాం, ఆ కుష్ఠు కావాలని కోరుకున్నాం. లేఖన ప్రకారం చూస్తే అలాగున్న దేవునికి మనం విరోధులమై ఉన్నాం. ఆయన అవునంటే కాదనే స్థితి, ఆయన వద్దంటే కావాలనే స్థితి, ఆయన కూడదంటే నీకెందుకు అని ఇలాంటి విచ్చలవిడి జీవితం మనం జీవించాం. ఎప్పుడు రక్షణ పొందకముందు ఇది దేవుడు మనం చూసినప్పుడు ఇలాగ కనపడ్డాం. ఎలా కనపడ్డాం? దేవునికి ఆయనకు శత్రువులుగా మనం కనపడ్డాం. శత్రువులుగా మనం చూస్తున్నాడు ఆయన, ప్రాణం లేని వాళ్ళగా చూస్తున్నాడు ఆయన, మహిమలోనికి ప్రవేశించలేని వారుగా చూస్తున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఇంకా మరొక మాట చెప్పాలంటే మనమందరము పాపములో ఉండుట చూశాడు ఆయన. మనమందరము కూడా పాపులమై ఉండుట చూశాడు ఆయన. ఆయన చూసినప్పుడు భయంకరమైన రోత ఊబిలో పడి చెడి అది మహాభాగ్యం అనుకుంటూ బ్రతుకుతున్నటువంటి సమయం. మరొక చోట యేసు కన్నులెత్తి చూశాడు, దేవుడు కూడా కన్నులెత్తి చూశాడు. యేసు రాకముందు కూడా చూశాడు. దేవునితో ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యమే శరీరం ధరించి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యన నివసించాను యేసు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేఖనం చెప్తుంది, దారి తప్పిన గొర్రెను వెతికి రక్షించటానికి ఆయన వచ్చాడు. యేసు కన్నులెత్తి చూడగా భూమి మీద ఉన్నప్పుడు, శిష్యులతో ఉన్నప్పుడు బహుజన సమూహాలు పరుగులు పెట్టుకుంటూ యేసున్న చోటికి కొండలెక్కి వస్తూ ఉంటే వాళ్ళని చూసి కనికరంతో కదిలిపోయాడు. దయ, జాలి, కనికరం ఆయన గుండెల నిండా నిండిపోయి ఇలాగ అనుకున్నాడు, అయ్యో కాపర్లేని గొర్రెలుగా ఉన్నారు వీళ్ళు. స్తోత్రం కలుగునుగాక. దిక్కుతోచక ఉన్నారు వీళ్ళు, జ్ఞానం తెలియక ఉన్నారు వీళ్ళు, చీకటి అనే అసత్యంలో బ్రతుకుతున్నారు అంటూ కనికరంతో కదిలిపోయాడు. అవును, మనుష్య కుమారుడు నశించిన దానిని వెతికి రక్షించటానికి, నశించిన స్థితిలో మనం ఉండగా చూచాడు, వెతుక్కుంటూ వచ్చాడు, పిలిచాడు. స్తోత్రం కలుగునుగాక. సో రక్షణ పొందకముందు దేవునికి మనం శత్రువులుగా కనపడ్డాం, అది నిజమే. రక్షణ పొందకముందు ఆత్మీయంగా మనం చచ్చిన వారమే, మన ఆత్మలో జీవం లేదు. అలాంటి స్థితిలో ఉండగా దేవుడు చూశాడు, అది నిజమే. అలాగే మనం పాపములో ఉండగా దేవుడు చూశాడు, మనలను పాపులుగానే చూస్తున్నాడు ఆయన, అసహించుకునేలాగానే చూస్తున్నాడు ఆయన. తర్వాత ఆయన దారి తప్పమనే విధానంలో చూశాడు ఆయన. స్తోత్రం కలుగునుగా. ఇంకా చివరికి వచ్చేటప్పటికి మనం నాశనానికి పోతుండటం కూడా చూశాడు ఆయన. పాపమునకు జీతం మరణం, ఆ మరణం నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైన యాతన, రోదన, అంగలార్పు, అది యుగ యుగాలు ఉంటుంది. దానికి ఎండ్ లేదు, దానికి ముగింపు లేదు. ఎప్పుడు కాళ్ళతో ఆర్తనాదం చేస్తూ ఉండే నరకం. ఆ నరకం మనుషుల కోసం దేవుడు చేయలేదని లేఖనం చెప్తుంది. దేవుని మీద తిరుగుబాటు చేసిన అపవాదికిని, వాడితో పాటు కలిసిపోయిన ఆ పడిన దూతలకును వాళ్ళ కోసం సిద్ధపరిచిన బిలమది. వాళ్ళను శిక్షించటానికి దేవుడు ఏర్పాటు చేసిన బిలమది. అది తన రూపం, తన పోలిక చొప్పున చేసిన మన కోసం, నన్ను కోసం కాదు. కనుక వాడు ఎలాగునో అక్కడికి పోతాడట. కొంచెం సమయం దేవుడు వాళ్ళకి ఇచ్చాడట, వదిలేశాడు. అలాగా వదిలేసినందువల్ల వాళ్ళకి తెలుసు, మాకు పోయే సమయం ఒకటి ఉంది, అందులో ఇంకా కాలుతూ ఉండే సమయం ఒకటి ఉంది, అందులోంచి మేము బయటకు రాలేం. కనుక ఈ దేవుడిచ్చిన సమయంలో దేవుడు తనవారు అనుకున్న వాళ్ళను మాలాగే తిరుగుబాటు చేసేలా చేసి, మాలాగే దేవుని మీద ఎదురు మాట్లాడేలా చేసి, పాపం చేసేలా చేసి మాతో పాటు మేము తీసుకుపోతాం. నాతో పాటు నరకంలో దేవునికి ఇష్టమైన ఆ నరుని, రూపమున్న నరుని నేను లాక్కుపోతాననేది వాడి ప్రయత్నం. ఆ స్థితి నుంచి తప్పించే ప్రయత్నంలోనూ యేసు వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూసినప్పుడు మనమందరం, మన గురి, మన గమ్యం నరకం. మనకు తెలియదు అది. పాపం చేత గుడ్డోళ్ళం అయిపోయాం. చూడటానికి చూస్తున్నాం కానీ పాపం మనకు ఒక గ్రుడ్డితనం కలగజేసింది. నరకం లేదు, ఏం లేదు, పోరా బాబు నీ ఇష్టం వచ్చింది చేయి. ఏదో అలాగంటారు భయపెట్టడానికి, సరదాగా అడ్డుకోవటానికి. ఇలాగ ఈ గ్రంథాలు, ఆధ్యాత్మికాలు, వేదాలు, వేదాంతాలు, ఈ భజనలు అవేమి ఇప్పుడేం పట్టించుకోవద్దు. తినేసేయి, తాగేసేయి, దొర్లేసేయి, చేసేసేయి.
ధర్మం అధర్మం అంటూ కొంతమంది భక్తులు వస్తారు, కొట్టేసాయి పక్క కొట్టేసాయి పోరా బాబు అని చెప్పు అంటూ అసలు నరకం అనేది చూపించండి, ఎలా ఉంటుంది చూపించండి, మీరు వెళ్ళొచ్చారా అని తిరగబడు. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, నేను వెళ్ళలేదు కానీ ఉందట. ఆ టాలబోధ నాకు వద్దు, మీరు వెళ్ళి చూసి వస్తే చెప్పండి, అప్పుడు నేను లైన్లోకి వస్తాను. చూడని దాన్ని ఉన్నట్టుగా చెప్పి నా ఇష్టాన్ని నా సంతోషాన్ని మీరు అడ్డుకోవద్దు అంటూ లోకం రెచ్చిపోతుంది. నరకం ఉందని ఒకవేళ మనసులో ఎక్కడో చిన్న ఆలోచన కలిగినా దాన్ని పాపం చేత నొక్కేసుకుంటూ ఇష్టం చేత దాని మీద మందు పూసేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. కానీ దేవునికి తెలుసు వాడు నరకములో కేకలేస్తూ నిరంతరము కాలిపోతూ ఉంటాడు. కానీ కాలిపోయినా వాడికి ఏమవదు, వాడు కాలుతూనే ఉంటాడు అని లేఖనం చెప్తా ఉంది. స్తోత్రం కలుగునుగాక. సో మనం నమ్మకం ముందు విశ్వాసంలోనికి రావటానికి ముందు ఈ స్థితిలో మనం ఉండుట దేవుడు చూశాడు. దేవుడు చూసినప్పుడు మనం స్థితి అది, ఈ స్థితిలో ఉండగా దేవుడు చూశాడు అని అనటం కన్నా దేవుడు మనలను ఆ స్థితిలో ఉండటం చూశాడు, అలా పడిచేడు ఉండటం చూశాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన స్వభావం ప్రేమ, దేవుడు ప్రేమయున్నాడు. స్తోత్రం కలుగునుగాక. సో ఆయన ప్రేమతో ఒక అమూల్యమైన అసాధ్యమైన ఊహలకు అందనటువంటి రీతిలో ఒక బలమైన కఠినమైన నిర్ణయం తీసేసుకున్నాడు, అసాధ్యమైన నిర్ణయం తీసేసుకున్నాడు. దూతలకు కూడా తోచదు, ఇదేంటి దేవుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. కెరూబులు ఆశ్చర్యపోవచ్చు, షరాఫులు ఆశ్చర్యపోవచ్చు, మిఖాయిల్ గాబ్రియలు కూడా ఒక్కసారి ఉలికి పడవచ్చు. ఏంటనేమంటే ఈ పాపులను నేను రక్షిస్తా. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాను కానీ వాళ్ళని నేను ప్రేమిస్తున్నా. స్తోత్రం కలుగునుగాక. హీఈస్ ద లవింగ్ గాడ్. హీ డిసైడెడ్ టు సేవ్ అస్. మనలను రక్షించుటకు, మానవ జాతిని రక్షించుటకు ఆయన సంకల్పించాడు. మానవ జాతిని పాపము నుంచి విడదీయుట కొరకు ఆయన సంకల్పించాడు. భయంకరమైన మరణపు ఆ నరకపు శిక్ష నుంచి మనిషిని బయటకు లాగటానికి ఆయన ఇష్టపడ్డాడు. కారణం ఏంటి? ఎవరో రికమెండేషన్ ఇవ్వలేదు. కారణం ఏంటి? ఆయన ఊరికే అనుకోలేదు. కారణం ఏంటి? మనమందరం అయ్యో నరకం వస్తుంది కాపాడయ్యా అననే స్థితిలో లేం. నరకాన్ని స్వర్గం అనుకుంటున్నాం మనం, నరకాన్ని స్వర్గం అనుకుంటూ పరిగెడుతున్నాం మనం. కనుక దేవా కాపాడనే స్థితే మనకు లేదు. కానీ ఆయన అనుకున్నాడు. ఆయన అనుకునేలాగానే ఎవరు సహాయం చేశారు, ఆయన అనుకునేలాగానే ఎవరు ఆయనకు ఒత్తిడి చేశారు, ఆయన అలాగ అనుకునేలాగా నిర్ణయం తీసుకునేలాగా ఏది ఆయన మీద ప్రభావం చూపించింది అంటే ఆయనలో ఉన్న మనసు, ఆయనలో ఉన్న యేసు, ఆయనలో ఉన్న వాక్యం. ఆయన ప్రేమయున్నాడు. ఆయన ప్రేమ ఆయనను బలవంతం చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక తల్లి బిడ్డను కాపాడుకోవటానికి మరణాన్ని ఎదిరిస్తుంది. కొండల్లో కాపురం చేసే బిడ్డలు, ఆ సందర్భాల్లో పిల్లలు ఆడుకుంటుండగా ఏవో జంతువులు వచ్చి పట్టుకొని పోతుంటాయి ఆ పిల్లలను. ఒక్కొక్కసారి అలా కొండల్లోకి వెళ్ళి చూస్తే అలాంటి అనుభవాలు చెప్తుంటారు. ఆ తల్లి వంట చేసుకుంటూనో కట్టెలేరుకుంటూనో ఉంటుంది. నిశ్శబ్దంగా లాక్కుపోతుంది, ఏదో శబ్దం అవుతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎలుగుబంటో మరొకటో పోతుంటుంది. ఒక్కసారి ఉరుకుతుంది, ఆ పొయ్యిలో కట్టి తీస్తుంది. దానితో బలం లేదని తెలిసినా సరే బిడ్డను కాపాడుకోవటానికి విశ్వప్రయత్నం చేసి తాను గాయమైపోతున్నా, తాను చచ్చిపోయే పరిస్థితి వచ్చినా మొత్తానికి ఆ జంతువును తరిమేస్తుంది, బిడ్డను కాపాడుకుంటుంది. స్తోత్రం కలుగునుగాక. ఇరుగు పొరుగు పరిగెత్తుకొస్తారు, ఆమెకు ఉపచర్య చేస్తారు, చావు గురించి ఆమెను కూడా బ్రతికిస్తారు. బ్రతికించిన తర్వాత కోలుకున్న తర్వాత దాని కన్నా బలం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, ఏది నువ్వు అలా చేసేలాగా నేను ప్రేరేపించిందంటే ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. మనిషి బలం కన్నా మనిషిలో ఉన్న ఆ స్వభావం చాలా బలమైనది. నీలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ నిన్ను ప్రేమకు సంబంధించిన కార్యాలు చేస్తుంది. నీలో ద్వేషం ఉంటే ఆ ద్వేషానికి కూడా బలం ఉంటుంది. ప్రేమకు ఎలా బలం ఉంటుందో ద్వేషానికి కూడా బలం ఉంటుంది. ఆ ద్వేషం యొక్క బలం నిన్ను ఏదేదో చేయిస్తుంది. అలాగే నీలో ప్రేమ ఉంటే ఆ ప్రేమ నీ చేత చాలా గొప్ప కార్యాలు చేయిస్తుంది. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన మనసు ప్రేమ, ఆయన హృదయం ప్రేమ, ఆయన ఆత్మ ప్రేమ, ఆయన ఆలోచన ప్రేమ. ఆయనలో రక్తం ఉండదు కానీ ఉంది అనుకుంటే ఆ రక్తం పేరే ప్రేమ. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ప్రేమ ఆయనను బలవంతం చేసింది.
ఆ ప్రేమ స్వభావం వల్ల ఆయన ఉండలేకపోయాడు, చూస్తూ ఉండలేకపోయాడు. తన వారిని రక్షించుకోవడానికైనా ఆశపడ్డాడు, నిర్ణయం తీసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హీ డిసైడెడ్ టు సేవ్ ద సిన్నర్స్ లైక్ అస్. మనలాంటి పాపులను రక్షించటానికైనా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఎవరైనా నీతిమంతులను రక్షిస్తారు, ఎవరైనా పుణ్యపురుషులు రక్షిస్తారు, ఎవరైనా మంచోళ్ళని రక్షిస్తారు, ఎవరైనా సరే భక్తిగా బ్రతుకుతున్న వాళ్ళు రక్షిస్తారు. శిష్య రక్షణ, దుష్ట శిక్షణ అన్నట్టుగా అది కొంతమంది కొన్ని దైవిక విశ్వాసం లెక్క పాలసీ అది. కానీ ఈ నిజదేవుడు, ఈ సత్యదేవుడు, ఈ జీవగల దేవుడు, ప్రేమయున్నానని చెప్పిన దేవుడు, ఈయన పాలసీ అందరూ కూడా శిక్షకు పాత్రలు ఉండగా వాళ్ళను రక్షించటానికి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. అందుకే యేసు గొప్ప దేవుడు, యేసు మంచి దేవుడు, యేసు మహాదేవుడు, యేసు కనికర సంపన్నుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇందులో లేని గొప్పతనం అందులో ఏముంది? ఈ ఈ ఈ ఈ వేదాంతంలో, ఈ మార్గాల్లో లేని గొప్ప మహిమేదో అందులో ఏముంది? ఈ రూపాలు చూడండి, ఎంత అందం, ఎంత అలంకరణలు, ఎంత అందం, ఎంత అలంకరణలు. చూస్తే ఇంకా 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 చూడబుద్ధి అవుతుంది. కానీ ఆయన చూస్తే కట్టె మీద కొరత వేయబడి అంగవస్త్రంతో బికారోళ్ళలాగా, బిచ్చగాళ్ళలాగా ఆ చీకట్లో ఆకాశానికి భూమికి మధ్యన వేళ్లాడుతున్నాడు, చిరిగిన గుడ్డ పీకిలాగా. ఏముంది అందం, ఏముంది బలం అక్కడ, ఏముంది అలంకారం అక్కడ? అంగవస్త్రం తప్ప ఏమీ లేదు. పైన ఏమైనా అలంకారం అంటే మొక్క మీద ఉమ్ము, ఒంటి నిండా కొరడ దెబ్బలు. అదే ఆయన అందం, అదే ఆయన బలం. చూడండి చూడండి, ఇక్కడ ఎంత అందము, ఎంత సొగసు, ఎంత వస్త్రాలు, ఎన్ని రంగులు, ఎన్ని అలంకారాలు, ఎన్ని కిరీటాలు. మరి ఏముందనబోతున్నారు అక్కడికి మీరు? ఇందులో ఏం తక్కువైందని ఇదే లోకానికి అర్థం కావట్లేదు. కానీ అర్థమైన వాడికి ఆయన కిరీటం పెట్టుకోకపోయినా, ఆయన ముండ్ల కిరీటం పెట్టుకుని నా కోసం వేళ్లాడినా, నన్ను కిరీటం పెట్టుకునే యోగ్యతలోకి తీసుకెళ్ళటానికి ఆయన అలా తయారయ్యాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ భావన, ఈ సత్యం, ఈ ఆలోచన నీలో ఎక్కువ అయ్యే కొలది ఆయన పట్ల కృతజ్ఞత నీ హృదయంలోంచి ఊబికి ఊబికి వస్తుంది. దాన్ని నువ్వు అడ్డుకోలేవు. ఆ కృతజ్ఞతతో నీ కన్నీళ్ళు వచ్చేస్తాయి, కృతజ్ఞతతో నీ చేతులు వణుకుతాయి, ఆ కృతజ్ఞత నీ మోకాళ్ళను బలహీనపరిచేస్తాయి. నువ్వు సాగిలు పడకుండా ఉండలేవు. ప్రభువా ప్రభువా నీకు వందనాలయ్యా అని కేకలు వేయటం నువ్వు ఆపలేవు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. శత్రువులమై ఉండగా, చచ్చిన స్థితిలో ఉండగా, రోతలాంటి పాపములో పడి ఉండగా, దారి తప్పిన గొర్రెలుగా ఉండగా, నరకంలోనికి పోవటం ఖాయమన్నట్టుగా ఉండగా దేవుడు మనలను ప్రేమించాడు, మనలను రక్షించాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం కలుగునుగాక, వచ్చునుగాక, జరుగునుగాక అని సృష్టిని చేసినట్టు చేసే అంత సులువైన పని కాదు అది. పాపులందరూ పరిశుద్ధులవుదురుగాక అవచ్చు, కావచ్చు. చీకటితో ఉన్న లోకాన్ని వెలుగుతో నింపిన, మాటతో వెలుగుతో నింపిన దేవునికి ఆ మాటతోనే పాపులందరూ పుణ్యాత్ముల గురుగాక అనొచ్చు కదండి. కాదు కాదు, ఊరికి అలాగంటే కుదరదు. ఎందుకంటే ముందే ఒక మాట అన్నాడు, పాపానికి జీతం మరణం. పాపానికి జీతం మరణం. ఆ పాపి బయటికి పడాలంటే పాపి స్థానంలో మరొకరు చచ్చిపోవాలి. పాపి స్థానంలో మరొక పాపి చచ్చిపోతే కుదరదు. పాపి కాకుండా మరొక ఎవరో ఆ పాపాన్ని భరిస్తూ చచ్చిపోవాలి. అప్పుడు ఈ వ్యక్తి విడుదలవుతాడు అన్నట్టుగా పాత నిబంధనలు బలులు మొదలయ్యాయి. ఆ బలులు కేవలము ఒక ప్రణాళిక, ఒక నమూనా. నిజంగా అది. ఎందుకంటే మన కొరకు యేసు బలి పశువుగా వచ్చి మన పాపములను తన భుజం మీద వేసుకుని మనల్ని అందరినీ పాప శిక్ష నుంచి గట్టెక్కటానికి పాత నిబంధనలో బలులను దేవుడు ఊరికి మాదిరిగా పెట్టాడు. ఎందుకంటే మహా అద్భుతమైన బలి పశువు యేసు రాబోతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. యేసు రాబోతలే, దేవుడే తనకు దానుగా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. దేవుడు నిర్ణయం తీసుకున్నాడు మనల్ని రక్షించటానికి. మంచివాళ్ళమని కాదు. దేవుడు ఈ రక్షణ ఎలా చేయటానికి ప్రయత్నం చేశాడు? తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసును మన కొరకు సాక్రిఫైస్, త్యాగం చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. తన ఒక్కగానొక్క కుమారుడైన మన కోసం ఆయన బలి పశువునుగా చేసి
ఆ బలియాగం ఆ కల్వరి శిలువ మీద వేళ్లాడదీశాడు తండ్రి. యెషయా గ్రంథం 53 నుంచి చదివితే అధ్యాయం తెలుస్తుంది. మన కొరకు ఆయన బాధపడ్డాడు, మన కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, మన అతిక్రమాలు తన మీద వేసుకున్నాడు, మన పాపాలన్నీ తన నెత్తి మీద వేసుకున్నాడు. ఎందుకంటే మన పాపాలు ఆయన నెత్తి మీద వేసుకోకపోతే నేను పాపి, ఆ పాపం నన్ను నరకంలో తీసుకుపోతుంది. ఆ పాపం ఆయన నెత్తి మీద వేసుకుని నరకయాతను అనుభవించి నాకు నరకం లేకుండా పైన నిలబెట్టాడు. స్తోత్రం కలుగునుగా. నాకు బదులుగా మరణించాడు. నాకు బదులుగా మరణించిన ప్రేమ, నాకు బదులుగా దెబ్బలు తిన్న ప్రేమ, నాకు బదులుగా అవమానాలు అంగీకరించిన ప్రేమ, నాకు బదులుగా ఈ భూమి మీదకి దిగివచ్చి నన్ను పరలోకం చేర్చడానికి ప్రయాసపడి ప్రయత్నం చేసి పట్టుదలతో చివరి బొట్టు వరకు రక్తం కార్చిన దేవుని ప్రేమ, యేసు ప్రేమ, నిత్య ప్రేమ, నిజమైన ప్రేమ. ఆ ప్రేమ నీకు ఉచితంగా ఇచ్చేస్తున్నాడు. ఆ ప్రేమ నీకు చాలా ఉచితంగా ఇస్తున్నాడు. కాలదనుకుంటే దేవుడు తప్పు కాదు, నాకు వద్దనుకుంటే అది దేవుని తప్పు కాదు. వద్దనుకున్నవాడిది తప్పు, వద్దనుకోవయ్యా అంటూ పరిశుద్ధాత్ముడు మన వెంట పెడతాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. తన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసును మన కోసం బలి ఇవ్వటానికి నిర్ణయం తీసేసుకున్నాడు. అలాగున మనలను క్షమించటానికి నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ క్షమాపణ ద్వారా ప్రజలందరినీ కూడా తనకు సొత్తుగా చేసుకోవటానికి ఎప్పుడూ నిర్ణయం తీసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరు కోసమా ఈ ప్రణాళిక? అందరి కోసమా? యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి? అంతటా అందరూ పాపం చేశారు. మారు మనసు అంటే పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరగాలి. అయ్యో నేను పాపిని, ఈ పాపం నన్ను భయంకరమైన రోతలోకి తీసుకుపోతుంది, చివరికి అది నన్ను నరకంలోకి పోతుంది, నమ్ముతున్నాను, ఈ పాపం నుంచి విడిపించేవారు ఎవరు అని నేను ఎదురు చూస్తుంటే ఆ రక్షకుడు వచ్చాడు. నేను విడిపిస్తానంటూ ఆయన చేసిన కార్యం చూపించాడు. వెంటనే చట్టాలను ఆయన చేయి పట్టుకున్నాను, ఆయన ఒడిలో కూరికాను, ఆయన భుజం మీద వెళ్ళాను. వెంటనే నాకు క్షమాపణ వచ్చేసింది. స్తోత్రం కలుగును గాక. దేవుడు తన కుమారుని త్యాగం చేయటం ద్వారా, బలి పశువుగా ఇవ్వటం ద్వారా నాకు క్షమాపణ అనుగ్రహించాడు. అలాగున నన్ను రక్షించాడు. స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం. అలాగున ఆయన క్రిందకు వచ్చి ఇలా డిక్లరేషన్ చేశాడు, ఇలాగ ఇన్విటేషన్ ఇచ్చాడు, ఆహ్వానం పలికాడు. మీరు మారు మనసు పొందితే చాలు, మీకు క్షమాపణ. చెడు అని తెలిసి చెడు నాకొద్దు, నాకు మంచి కావాలని కోరుకుంటూ మంచి వైపు తిరగండి చాలు, మీకు క్షమాపణ అన్నాడు ఆయన. ఇంత సులువుగా పాప క్షమాపణకి ఎక్కడ దొరకదు. పాపం క్షమించబడటానికి ఏ నగరాలకు వెళ్ళాలో, ఏ ఆలయాలకు వెళ్ళాలో, ఏ కొండలు ఎక్కాలో, ఏం వ్రతాలు చేయాలో చేసినా పోతుంటే అది తృప్తి అంతే, చేస్తే పోయేది కాదండి. ఆ పాపం నుంచి విడుదలిచ్చే శక్తి దేవుడే చేయాలి. ఆ చేసిన దేవుడు ఎవరంటే యేసు ప్రభు. ఆయనే దేవుడు. ఆయన దేవునితో ఉన్నాడు, దేవుడిలాగా ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు. దేవుడు పంపగా వచ్చాడు, దేవుడై రాలేదు, మనుష్య కుమారుడుగా వచ్చాడు, మానవ అవతారంతో వచ్చాడు. మన మాదిరి నిజానికి ఆయన మనకు బదులుగా మరణించాలంటే మనలాగా ఉండాలి. మనకు బదులుగా మరణించాలంటే మనలాగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి బెయిల్ ఇవ్వాలంటే అతడు కూడా మానవుడై ఉండాలి. కనుక అతడు మానవుడిగా వచ్చాడు, మానవాత్మ కలిగిన వానిగా ఉన్నను, దైవాత్మ సంభూతిగా వచ్చాడు, దైవ చిత్తానుసారంగా వచ్చాడు, దైవ భయంతో వచ్చాడు, దైవత్వంతో వచ్చాడు, పాపము లేని పరిశుద్ధతతో వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. కనుకనే మనకు బదులుగా, మనం వేలాడటానికి బదులుగా ఆయన శిలువ మీద వేలాడాల్సి వచ్చింది. అలాగున ఆయన మనకు ఆహ్వానం ఇచ్చాడు, వచ్చేసాడు, అద్భుతం చేసేసాడు, ఆశ్చర్యకార్యం చేసేసాడు. ఆ తర్వాత తన గాయాలు చూపిస్తూ మాట్లాడుతున్నాడు, రండి మీకు క్షమాపణ ఇస్తా, రండి మీ పాపాలు కడిగేస్తా, రండి మిమ్మల్ని శుద్ధులుగా చేసేస్తా, రండి మీకు నెమ్మదిస్తా. స్తోత్రం కలుగును గాక. ఆయన పిలుస్తున్నాడు, ప్రకటన చేసి మరీ పిలుస్తున్నాడు. మీరు మారు మనసు పొందితే చాలు, పాప క్షమాపణ నమ్మి బాప్తిసం పొందండి, మీరప్పుడు రక్షించబడతారంటూ ఆయన విడుదలకు సంబంధించిన ఆహ్వానం ఇస్తున్నాడు. చాలా సందర్భాల్లో ఆహ్వానాన్ని మనం నమ్మటలేదు, వినటలేదు. ఒకరోజు నమ్మాము, విన్నాము, అంగీకరించాము, అద్భుతమైన రక్షణ, మనశ్శాంతి, పాప క్షమాపణ, ఆ స్థితి ఒక వరముగా మనం పొందుకున్నాం. ఇంకా చాలామంది తిరస్కరిస్తున్నారు. ఒకప్పుడు మనం అలాగే ఉన్నాం. తిరస్కరించిన వారిని చూసి మనం నింద వేయొద్దు. ఒకప్పుడు అలాగే ఉన్నాం. కానీ దేవుడు వారిని కూడా తన పరిశుద్ధాత్మ చేత ఒప్పించి
ఆకర్షణలోనికి వచ్చేలాగున చేయాలని మనం ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. మీరు మారు మనసు పొందండి, నమ్మి బాప్తిసం పొందండి. యూ షల్ బీ సేవ్డ్. మీ పాపములు కడగబడతాయి, మీ దోషాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. మంచు కన్నా తెల్లగా నేను మిమ్మల్ని చేసేస్తాను, మీకు క్రొత్త హృదయం ఇచ్చేస్తాను. స్తోత్రం కలుగునుగాక. ఆహ్వానం అయితే ఇచ్చాడు, ప్రకటన అయితే చేశాడు. ప్రకటన కూడా ఊరికి గాలి మాట కాదు, అది పురాణపు మాట కాదు, అది ఏదో కథలా చెప్పలేదండి. ఆయన ప్రామిసరీ నోటు మీద సంతకం చేసి ఇచ్చినట్టుగా, ఒక చెక్కు రాసి చెక్కు మీద సంతకం చేసి ఇచ్చినట్టుగా ఒక అధికారంతో ఆయన మాట్లాడాడు, హామీగా ఆయన మాట్లాడాడు. అది గాలి మాట కాదు. గాలి మాటలకు లోబడిపోయి మన బ్రతుకులను పాడు చేసేసుకుంటున్నాం. గాలి భక్తి చేసేసి గాలిలో కలిసిపోయేటటువంటి స్థితిలోకి మనం వచ్చేస్తున్నాం. ఆయన గాలి దేవుడు కాదు, గాలి మాటలు కాదు. ఆయన అన్నాడంటే సత్యం జరిగి తీరుతుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన డిక్లరేషన్ అయితే ఇచ్చాడు, ఇన్విటేషన్ అయితే ఇచ్చాడు, కానీ నువ్వు నా దగ్గరకు వస్తావా లేకపోతే నేను చంపేనా అన్న తత్వం అయింది కాదు. నువ్వు నమ్ముకుంటావా లేకపోతే నిన్ను ఏదైనా చేయనా అనలేదు. అలాగ లేకపోతే బలవంతులే దూతలు పంపి మెళ్ళం చేసి చేతులు వెనక్కి కట్టేసి నా కాళ్ళు కూడా తెచ్చేసి ఆ రక్షణ అనేటటువంటి అక్కడ పడేయలేదు. రక్షణ పొందు అనలేదు. అది రక్షణే కాదు. దేవుడు ఎలాగైతే ఏదైనా తోటలో ఆదామవ్వలకు ఎన్నుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. మంచి కావాలా చెడు కావాలా మీకు వదిలేశాను, ఆ ఎన్నుకునే అధికారం మీకు ఇచ్చేశాను. జనకు ఆయన సర్వాధికారి, ఆయన చెప్పినట్లు వీళ్ళు చేయాలి. కానీ స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చాడు, ఎన్నుకునే స్వేచ్ఛ ఇచ్చాడు. ఇప్పటిదాకా స్వేచ్ఛ ఉంది. రక్షణ పొందిన తర్వాత కూడా ఆ స్వేచ్ఛ దేవుడు తీయట్లేదు. స్తోత్రం కలుగునుగాక. కావాలని ప్రభు నమ్ముకుని వస్తాము, ఆ తర్వాత కూడా మనం స్వేచ్ఛగా ఉంచేస్తాం. మాకు ప్రభు వద్దు అని లోకంలో పోవటానికి కూడా ఛాన్స్ ఉంది. అది కూడా అది లేకపోతే మనము ఈ డ్రోన్స్ లాగా తయారైపోతాం, ఈ రోబోట్స్ లాగా తయారైపోతాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లాగా. ఆయనకు ఇప్పుడు దండం పెడతానే ఉంటాం. ఎందుకంటే దేవుడు అలా మనం తయారు చేసేస్తే దండం పెట్టకుండా ఎలాగుంటాము, చప్పట్లు కొట్టకుండా ఎలాగుంటాము, భయపడకుండా ఎలాగుంటాము, సాగిలపడకుండా ఎలా ఉంటాము, ఒక మరబొమ్మలాగా మారిపోతాం. దేవుడికి అలాంటి ప్రేమ ఇష్టం లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఒకవేళ ఏదైనా రోబో అంటే యంత్రం, మనిషిలాగా తయారు చేశారనుకోండి. మొదట్లో నాకు చాలా ముద్దు వస్తుంది. పొద్దుటి లేకనే గుడ్ మార్నింగ్ అని చెప్తుంది. ఏమో నా మీద ఉన్న దుప్పటి కూడా తీస్తుందేమో. ఆ తర్వాత అలా నమ్మకం చూసి పక్కలాడుతుంటే నేను ఇలా ముఖం తీస్తాను. ఐ లవ్ యూ, గుడ్ మార్నింగ్ అని చెప్తుందేమో. మొదట్లో సరదాగా ఉంటుంది, రెండో రోజు ఇంకా బాగుంటుంది, మూడో రోజు ఇంకా బాగుంటుంది, 30 రోజుల తర్వాత యంత్రం, అది బొమ్మ. దాని హృదయం లేదు, మనసు లేదు, ఏమీ లేదు. అదే ఒక మనిషి వచ్చి అలాగ తీసి ఐ లవ్ యూ డాడీ అనంటే ఎంత బాగుంటుందో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవునికి కావలసింది మరబొమ్మలు కాదు, మనసున్న తత్వం ఎరిగిన స్వభావం కలిగిన తనలాంటి మానవులు తనని ప్రేమించాలి, తన దగ్గరికి రావాలి, రక్షణ కావాలని కోరుకోవాలి, నేను దేవునితో ఉండాలని కోరుకోవాలి. ఆ స్వేచ్ఛ సువార్త వచ్చిన తర్వాత కూడా ఆయన వదిలిపెట్టేసి నమ్మితే నీ ఇష్టం, నమ్మకపోతే నీ ఇష్టం. స్తోత్రం కలుగునుగాక. హి నెవర్ ఫోర్సెస్ us టు గెట్ సేవ్డ్. రక్షించబడటానికి మనల్ని ఆయన ఏం బలవంతం చేయడు, మెళ్ళ విరవడు, కళ్ళు తీసేయడు, కట్టెలు కత్తెలు ఏం తీయడు, బెదిరించడు. చూసుకొని కావాలంటే నీ ఇష్టమమ్మా, మేలు కీడు ఇవిగో, మంచి చెడు ఇవిగో, జీవం మరణం ఇవిగో, నీ ఇష్టం ఎన్నుకో. కమాన్, ఇదిగో నా దగ్గర జీవం ఉంది, నా దగ్గర సంతోషం ఉంది, నా దగ్గర శాంతి ఉంది, నా దగ్గర క్షమాపణ ఉంది, నా దగ్గర పరిశుద్ధత ఉంది, నా దగ్గర ఆరోగ్యం ఉంది. ఇక్కడేమో అది ఉంది. వాట్ ఎవర్ యు వాంట్, కమాన్, యూ క్యాన్ చూస్. జ్ఞానం కలిగిన వాడు ఏం కోరుకుంటాడు చెప్పండి? వీటి దగ్గరికే పరిగెత్తుకొస్తాడు. అలాగ వాలంటరీగా, వ్యక్తిగతంగా, స్వచ్ఛిత్తంతో నాకు కావాలి యేసు, నాకు శాంతి కావాలి, నాకు క్షమాపణ కావాలి, నాకు పవిత్రత కావాలి, నేను చనిపోయిన తర్వాత దివ్యమైన వెలుగులోకి నేను వెళ్ళాలి, నేను నమ్ముతున్నాను అని స్వేచ్ఛగా వచ్చే వారి వైపు చూస్తాడు దేవుడు. అలాగ అందరూ రావాలని కోరుకుంటాడు. భూమి కంపించేస్తే అందరూ పరిగెత్తుకొస్తారు. పెళ్ళ ఉరుమించేసి నన్ను ముట్టుకుంటారు, నన్ను పట్టుకుంటాను, దగ్గరకు వస్తారు. లేదంటే ప్రపంచమంతా కూడా ఒక్క క్షణంలో యేసు నువ్వు మా దేవుడు బాబు, దేవుడు బాబు, తప్పు అయిపోయింది బాబు, చంపలేసేసుకుంటా. చేయగలడు ఆయన? చేయలేడా? ఖచ్చితంగా ప్రపంచం మీద ఉన్న వాళ్ళందరూ కూడా నేలను బడి గుండెలు బాదుకునేలాగా ఒక్క క్షణంలో చేయగలడు ఆయన. అలాంటి భయంకరమైన ఉత్పాతమైన సృష్టించగలడు, చేసేయగలడు. కానీ దేవుని పాలసీ అది కాదు.
ప్రేమతో రావాలి, హృదయపూర్వకంగా రావాలి, ఇష్టానుసారంగా రావాలి, మనస్ఫూర్తిగా రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందులో ఉంది యథార్థత, అందులో ఉంది నీతి. ఒకవేళ యేసు అలాగున, దేవుడు అలాగున కెరూబులు శరాపులు చూసి, చూడు ఎంతమంది నమ్మేసుకున్నారో, ఎంతమంది నమ్ముకుంటున్నారో చూడు, నేను కావాలని ఎంతమంది వచ్చేస్తున్నారో చూడండి అన్నాడు అనుకోండి. అప్పుడు కెరూబులు శరాపులు ఇలాగ అంటారని నేను అనను, అలాగ వచ్చిన ఇక్కడ లేదు. కానీ ఒక ఆలోచన, ఏం ఆలోచన అంటే, అప్పుడు వీళ్ళేమంటారంటే, బహుశా వీళ్ళేమంటారంటే, ప్రభువా నువ్వు కత్తి చూపించావు కాబట్టి వాళ్ళు వచ్చేసారు, నువ్వు కట్టె చూపించావు కాబట్టి వాళ్ళు వచ్చేసారు, నువ్వు ఏదో చేస్తానో లేకపోతే అన్నావు కాబట్టి ఏం చేస్తారు, దిక్కు తోచకొచ్చేసారు. వాళ్ళ మానాన్ని వాళ్ళు రాలేదు, వాళ్ళకి కావాలని రాలేదు, నువ్వు ఏదో చేస్తానన్నావు కాబట్టి వచ్చావు. నిజానికి వాళ్ళు నీ దగ్గర ఉండటానికి కాదు, పోతారు నువ్వు వదిలేస్తే మళ్ళా. అందుకే దేవుడు అలాగున కాదు, వాళ్ళకు రావాలి, స్వచ్ఛందంగా రావాలి. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు, యేసు ప్రేమ రుచి చూచిన వాళ్ళు, గర్వాపశీలు 10 రకాలుగా వచ్చిన, గర్వాపశీలు 100 రకాలుగా వచ్చిన, గర్వాపశీలు 1000 రకాలుగా వచ్చిన, గర్వాపశీలు కత్తులు కటారులతో వచ్చిన, గర్వాపశీలు వెండిస్తాం బంగారం వస్తాం వచ్చేసేయండి మన ఇంటికి వచ్చేసేయండి అని గర్వాపశీలు ఎన్ని పెట్టినా సరే, నిజముగా మనస్ఫూర్తిగా దేవుని ప్రేమను రుచి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నవాడు వెనక్కి వెళ్ళలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంబరాలు జరుగుతున్నాయి, చాలా చోట్ల సంబరాలు జరుగుతున్నాయి, చెప్పుకుంటున్నారు చాలా. ఇంతమంది గర్వాపశీలు మళ్ళీ ఇందులోకి వచ్చేసారు, గర్వాపశీలు ఇంతమంది వచ్చేసారు. ఎందుకు వచ్చేసామండి? అందులో ఏమి లేదండి బాబు, అది వస్తుందన్నారు, ఇది వస్తుందన్నారు, అలాగైపోతాను ఇలాగైపోతామన్నారు. తినడానికి కూడా తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, అలాగన్నారని కానీ మోసపోయామండి, వచ్చేస్తామండి బాబు అంటే ఇక్కడ పండగ, ఇక్కడ పెద్ద షామియానాలు, ఇక్కడ పెద్ద హడావిడి. ఇంతమంది మళ్ళీ వెనక్కి వచ్చేసారు, భ్రమలో నుంచి బయటకు వచ్చారా, మోసంలో నుంచి బయటకు వచ్చారా, కుట్ల నుంచి బయటకు వచ్చారు. యేసు నామములు దేవుని లేఖనం ముందు నిలబడి చెప్తున్నాను, యేసు ప్రేమను రుచి చూచిన వాడు లోకపు ప్రేమను మళ్ళా రుచి చూడలేడు. ఎందుకంటే లోకపు ప్రేమ పెంట, రోత, కుష్టమది. స్తోత్రం కలుగునుగాక. లోక ప్రేమ పెంటతో సమానం, లోక ప్రేమ కుష్టు రోగంతో సమానం, లోక ప్రేమ విషంతో సమానం. ఎందుకంటే లోకం పిలుస్తుంది చావు దగ్గరికి, దేవుడు పిలుస్తాడు జీవంలోకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది నమ్మేసుకుంటున్నారని అనుకోకూడదు, ఎంతమంది కూడా నమ్మేసుకున్నామని అనుకోకూడదు. ఎందుకు నమ్ముకున్నామంటే ఆయన ప్రేమను నేను గుర్తెరగాననేవాడు వెనక్కి వెళ్ళడు. మళ్ళీ వాడు ఎలా పోయాడంటే వాడు వచ్చిన విధానం వేరేగా ఉంది. వాడు వచ్చిన విధానం నిజంగా ఉన్న అపవాది భ్రమలో పడి కూడా ఉండొచ్చు, పాపములకు మరలా బానిసై ఉండొచ్చు. అలాంటి వాడిని మరలా దేవుడు తెచ్చుకుంటాడు. కానీ ధనం వస్తుందని నమ్ముకున్నాను, ధాన్యం వస్తుందని నమ్ముకున్నాను, ఎక్కడో 3 అంతస్తుల మేడ వస్తుందని నమ్ముకున్నాను, అవేమీ నాకు రాలేదు కాబట్టి నేను మళ్ళీ నా పాత ఇంటికి పోతున్నాను అంటే అసలు నమ్ముకోవటం ఏంటి? అది అలా నమ్ముకోమని దేవుడు చెప్పడు. నువ్వు అలా నమ్ముకున్నావు, అది నమ్ముకోవటం కాదు. నమ్ముకోవటం అంటే ఏంటో బైబిల్ చెప్పింది. నువ్వు అలా నమ్ముకుని ఉంటే చచ్చిపోయే వరకు కూడా ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటావు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. అలాగున మనం స్వచ్ఛందంగా ప్రభుని అంగీకరించేలాగున ఆయన ప్రేమతోనే పిలిచాడు, పిలుస్తూనే ఉన్నాడు. లేఖనం చెప్తుంది కదా, హృదయం అనే వాకిలి దగ్గర నిలబడి తడుతున్నాను, బలవంతంగా తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చేవాడు కాదు. నేను రక్షిస్తాను, నీ కాళ్ళు చేతులు కట్టేస్తాను, ఏమైనా సరే అనేవాడు కాదు. వాకిలి దగ్గర ఉంటాడట, లోపలికి రానిమ్మని అంటాడట. వస్తే ఏమిస్తావయ్యానంటే ఆయన అన్నీ చెప్తాడట. అప్పుడు రావయ్యా బాబు, నువ్వు కావాలయ్యా అనాలట. కనుక ఈ మధ్యాహ్నం మరలా సంఘమా, రాబో దినాలు అలాంటి పరీక్షలు వచ్చే దినాలు వస్తాయి. ఆ పరీక్షల్లో నువ్వు దేవుని ప్రేమను నిజముగా రుచి చూసిన వాడివైతే, ఎందుకొరకు యేసు వచ్చాడు, నేను ఎందుకు యేసు నమ్ముకున్నాను, ఆ నమ్ముకోవటం వల్ల నాకు ఏమొచ్చింది అనే సత్యం నీకు బలముగా మనసులో నాటుకుని ఉండకపోతే, ఉన్న పాటున లోకం కన్ను కొడుతుంటే అటు పోతావు నువ్వు. అదేదో ప్రోగ్రాం పెడితే అటు పోతావు నువ్వు. అనవసరంగా నమ్ముకున్నానని పెద్ద బేల ఏడుపులు ఏడుస్తావు. లోకంలో బతకడం అదేదో మహాభాగ్యం అనుకుంటూ పండగ చేసుకుంటావు. రాబో దినాల్లో నీకు కనిపిస్తుంది, ఈ జీవితం తర్వాత నీకు అనిపిస్తుంది ఆ పండగ ఏంటో. ఒక ఆయన అనుకున్నాడట, ధనం సంపాదించుకుంటాను పండగ చేసుకుంటా, కొట్ల నిండా ధాన్యం కూర్చుకుంటాను పండగ చేసుకుంటా అంటూ లోకంలో ఇదంతా సంపాదించుకున్నాడట. ఇక రేపటి నుంచి పండగ చేసుకుంటానంటూ తనతో తను చెప్పుకున్నాడట. నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము అంటే పండగే కదండి.
సుఖించము, తినుము, త్రాగము, కొట్ల నిండా ధాన్యం, బ్యాంకుల నిండా డిపాజిట్, ఇక టన్నుల కొద్ది బంగారము, ఇప్పుడు పండగంటే అని లోకంలో ఉన్నవాడు అనుకుంటే, ఓ ఈ వెర్రివాడా, ఈరోజు దేవుడు నీ ప్రాణం అడుగుతున్నాడు. ఏమైపోతుంది ఈ సుఖం, ఏమైపోతుంది వెండి, ఏమైపోతుంది బంగారం? కనుక ఈ పనికిమాలిన కుష్ఠం లాంటి లోకంలోకి మళ్ళా పోవటానికి ఆ రోత దగ్గర మళ్ళా పోతున్నాడంటే అది రోత అనుకుని రాలేదు. అది కూడా మంచి అనుకుంటే ఇక్కడ వేస్తే ఇంకో 10 రూపాయలు కలిసి వస్తుంది అన్నట్టుగా వచ్చాడు ఇందులోకి ఒక ఆయన. అక్కడ 10 రూపాయలు వస్తామంది, ఇక్కడికి వస్తే 5 రూపాయలు కలిసి వస్తాయట. అక్కడ 10 రూపాయలు కూడా కలిసి రావాలంటే 5 నెలలు పడుతుందట. ఈ మార్గంలోకి వస్తే 5 రూపాయలు 5 సెకండ్లో వస్తుందట అనే ఉద్దేశంతో వచ్చాడు. పనికి మాలిన ఆకర్షణ. అందుకే దేవుడు జ్ఞానంతో చేయమంటాడు. స్తోత్రం కలుగును గాక. యేసులోనికి జ్ఞానంతో రావాలి. ఆలోచించు, అంగీకరించు, ఎవరు కావాలో తేల్చుకో. మరణం కావాలా, జీవం కావాలా, వెలుగు కావాలా, చీకటి కావాలా, నరకం కావాలా, స్వర్గం కావాలా, దేవుని చెయ్యి కావాలా, దెయ్యపు చెయ్యి కావాలా, మంచి చేత్తో పట్టుకుంటావా, చెడుని చేత్తో పట్టుకుంటావా, నిన్ను కాల్చేసే నిప్పుని చేత్తో పట్టుకుంటావా, నిన్ను కడిగి శుద్ధి చేసి ఆ నిజ దేవుని నిప్పుని చేత్తో పట్టుకుంటావా? ఈ నిప్పు అయితే నిన్ను కడిగి శుద్ధి చేస్తుంది, ఆ నిప్పు అయితే నిన్ను కనపడకుండా చేసేస్తుంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇవన్నీ చేయటం ద్వారా దేవుడు మనకు కొన్ని శ్రేష్టమైన ఆత్మీయ వరాలు మనకు అనుగ్రహిస్తున్నాడు. వాట్ వీఆర్ రిసీవింగ్, వాట్ ఆర్ ద ప్రివిలేజెస్ గాడ్ ఈజ్ ఆఫరింగ్ అస్ త్రూ హిజ్ ఇన్విటేషన్. ఆయన ఆహ్వానం ద్వారా ఆయన ఏ ప్రివిలేజెస్, ఏ ధన్యతలు మనకి ఇస్తున్నాడు. ఆయన ఆహ్వానాన్ని మన్నిస్తే, ఆయన ఆహ్వానంలోని యథార్థతను మనం మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రివిలేజెస్, ఎలాంటి ఘనతలు, ఎలాంటి ఆత్మీయ బహుమానాలు ఆయన మనకి ఇస్తున్నాడు. ఏమీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, పొలాలు యేసు ప్రభు పేరు రాయాల్సిన పని లేదు. నీకు నీవుగా మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి రావాలి. మొట్టమొదటిగా చూస్తే, వరుస పెట్టి చూస్తే వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉంటాయి. మీకు బాగా తెలుసు, గతం నుంచి ప్రతిసారి ఆ రెఫరెన్స్లు మనకు తెలుసు. కాబట్టి మీరు ఆ రెఫరెన్స్లు జ్ఞాపకం చేసుకోండి. ఏంటి ఆ ప్రివిలేజెస్? యేసు ఇన్విటేషన్ వచ్చి ఆయన చేతుల వైపు చూసి ఆయన దగ్గరికి వస్తే మనకు దొరికే ప్రివిలేజెస్ ఏంటి, ఆత్మ సంబంధమైన బహుమానాలు ఏంటి, ఆ వరాలు ఏంటంటే మనము క్షమాపణ పొందుకుంటాం. క్షమించబడటానికి కూడా అర్హత లేనన్ని పాపాలు చేశాం. అలాంటి పాపాలు చేశాం. దొంగతనం చేసినవాడు తప్పైందయ్యా అంటే 4 దెబ్బలేసి పో, ఇంకెప్పుడు చేయకంటాడు. మరేదో చేసిన వాడికి 10 దెబ్బలేసి ఇంకెప్పుడు చేయకపో అని పక్క తీసేస్తాడు. మరేదో తప్పు చేస్తే 50 దెబ్బలేసి పక్కకు పోతాడు. లోకం న్యాయస్థానాలు అనుకోండి కాసేపు. కొన్ని తప్పులు ఉంటాయి, నీకు ఊరే అంటుంది లోకం. క్షమించండి అయ్యా, తప్పైందే, నోవే 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 నోవే, ఉరి 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 చావాల్సిందే అంటాడు. స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ యేసు దగ్గర మరణం లేదు, పాప క్షమాపణ. ఉరిని మెడ మీదకి రాకుండా ఉండాలంటే ఈ క్షమాపణ వస్త్రం ధరించుకోవాలి, ఈ రక్షణ వస్తువును ధరించుకోవాలి. ఉరి నీ దగ్గరకు వద్దామన్నా, ఉరితాడుని అపవాది నీ మీద వేద్దామన్నా ఆ ఉరితాడు కాలిపోతుంది, అపవాది చేతులు కూడా కాలిపోతాయి. ఎందుకంటే రక్షణ వస్త్రం అంత శ్రేష్టమైనది, పాప క్షమాపణ. స్తోత్రం కలుగును గాక. యేసు దగ్గరకు వస్తే, యేసు మార్గంలోకి వస్తే ప్రభు చెప్పే మాట, దేవుడు చెప్పే మాట, నీ ప్రతి పాపము కూడా రక్తము వలె ఎంత ఎర్రనివైనా సరే, నీ ప్రతి పాపము కూడా మంచు వలె తెల్లగా కడిగి వేయబడి శుద్ధతతో నిన్ను నింపేస్తాం. యూ విల్ బి వాష్డ్, యూ విల్ బి ఫర్గివెన్, యూ విల్ బికమ్ ప్యూర్. నువ్వు పరిశుద్ధుడు, పవిత్రుడు అయిపోతావు. స్తోత్రం కలుగును గాక. మన అతిక్రమములు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపమును ఆయన తన రక్తంతో, తన పవిత్రమైన రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేసి మనలను కూడా పవిత్రులుగా చేస్తాడు. హీ విల్ మేక్ అస్ ప్యూర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దోషము లేని వారిగా, చీకటి లేని వారిగా, అపవిత్రత లేని వారిగా, మలినము లేని వారిగా, ముడత లేని వారిగా, డాగులైన వారిగా, ప్యూరిటీ ప్యూరిటీ ఇది నీకు దేవుడు ఉచితంగా ఒక ప్రివిలేజ్గా ఇస్తున్నాడు. ఏం ఖర్చు పెట్టాల్సిన పని లేదు. స్తోత్రం కలుగును గాక. వీ విల్ బి ఫర్గివెన్, వీ విల్ బి వాష్డ్, వీ విల్ బికమ్ ప్యూర్, దెన్ వీ విల్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆయన చేతుల్లోకి వస్తే, ఆయన చేత అంగీకరించబడితే, కావాలయ్యా కావాలయ్యా ఆ క్షమాపణ కావాలని వస్తే వెంటనే ఆ క్షమించేశాను పో
అనటం కాదట, క్షమించేశాను నా దగ్గర ఉండిపో అంటాడట ఆయన. స్తోత్రం కలుగును గాక. చిన్న చిన్న మాటలు. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద లిటిల్ డిఫరెన్స్ ఇన్ దీస్ స్టేట్మెంట్స్, యూ విల్ బీ డిల్యూడెడ్, యూ విల్ బీ ఇల్యూజన్డ్. ఒక భ్రమలోకి వెళ్ళిపోతాం. క్షమించేశాడు పొమ్మన్నాడు, క్షమించేశాడు వెళ్ళిపోమన్నాడు, అమ్మ క్షమాపణ పొందేశాను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతే ఏముంది? లోకం, పనికి మాలిన దుష్టత్వం ఉన్న లోకం. కానీ దేవుడు అంటున్నాడు, క్షమించాను పొమ్మనటానికి కాదు, క్షమించాను. ఇప్పుడు ఇంకో మాట చెప్తున్నాను విను, క్షమాపణ పొందిన మాటతో. ఈ రోజు నుంచి నేను నీకు తండ్రిగా ఉంటా, ఈ రోజు నుంచి నువ్వు నాకు కొడుకుగా కూతురుగా ఉంటావు, ఈ రోజు నేను నిన్ను దత్తత చేసుకుంటున్నాను. ఆయనకు పిల్లలయ్యే ఆ ప్రివిలేజ్ కూడా దేవుడు ఉచితంగా యేసు బలియాగం ద్వారా మనకి ఇస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ ప్రివిలేజెస్ వీఆర్ హ్యావింగ్ త్రూ జీసస్ ఫ్రమ్ ద హెవెన్లీ ఫాదర్. పరలోకమందున్న తండ్రి దగ్గర నుంచి క్రీస్తుని బట్టి, క్రీస్తు ద్వారా, క్రీస్తు మరణం ద్వారా ఎంత అద్భుతమైన ధన్యతలు తండ్రి అయిన దేవుడు మనకి ఇస్తున్నాడు. అంతేకాదు ఈవెన్ నిత్య జీవం కూడా మనకు వరంగా ఇస్తున్నాడు. అసలు మరణమే ఉండదు మీకు అంటున్నాడు. అసలు మరణమే ఉండదు. యూ విల్ హ్యావ్ ద గిఫ్ట్, యూ విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. ప్రభు కూడా చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, చనిపోయిన వాడు బ్రతుకుతాడు. ఎక్కడ? దేవుని సన్నిధిలో దేవునిలాగా వెలుగులు ఎప్పుడూ జీవిస్తూనే ఉంటాడు. ఎవర్ లాస్టింగ్ లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు దేవుని పిల్లలుగా చేసుకున్న తర్వాత దేవుని పిల్లలుగా బ్రతకటానికి మనం భూమి మీద ఉండాలి కదండి. దేవుని పిల్లలు అయిన తర్వాత మనం చచ్చిపోవట్లేదు కదా. దేవుడు మన పిల్లలుగా చేసుకుని వదిలేసే, మట్టిలోకి వదిలేసే, వచ్చేసే అని అంటలేదు కదా. పిల్లలుగా చేసుకుని ఆయుష్కాలం అంతా కూడా నువ్వు భూమి మీద బ్రతుకు, నా బిడ్డలా బ్రతకంటాడు. బ్రతకనిస్తుందా ఈ లోకం? బ్రతకనిస్తుందా ఈ లోకం? నిజానికి నీ శరీరం దేవుని బిడ్డగా నేను బ్రతకనిస్తుందా? లోకం సంగతి అలా పెట్టు. నీ శరీరం, ఈ పాకారంతో నీ శరీరం దేవుని బిడ్డగా నేను బ్రతకనిస్తుందా? దేవుడు నీలోకి వస్తాడు, నీ ఆత్మను శుద్ధి చేస్తాడు, నీ క్రొత్త హృదయం ఇస్తాడు. దేవుడి ఆత్మ నీలోకి వస్తానంటున్నాడు. నిజానికి లోకం నేను బ్రతకనిస్తుందా పవిత్రంగా? అసలు నీ శరీరం నేను పవిత్రంగా బ్రతకనిస్తుందా? రోజు పోరాటలేదా? చూడకూడదు, చూస్తున్నావు, మాట్లాడకూడదు, మాట్లాడుతున్నావు, చేయకూడదు, చేస్తున్నావు, వెళ్ళకూడదు, వెళ్తున్నావు. వాట్స్ గోయింగ్ ఆన్? దేవుని బిడ్డను కదా అనే స్పృహన్నా, అయ్యో ఇలా చేశానేంటి అనుకుంటున్నావు. దేవుని బిడ్డ అనే స్పృహన్నా సరే, అయ్యో ఇక్కడికి పోయానేంటి అని అనుకుంటున్నావు. ఇలా పోకూడదు కదా అని అనుకుంటున్నావు. ఆ స్పృహ దేవుడు ఇచ్చాడు. కనుక దేవుడు అంటాడు, ఈ లోకంలో నా బిడ్డగా నువ్వు జీవించాలంటే నీకు ఉన్న శక్తి అవసరం. నిన్నుగా వదిలేస్తే మళ్ళీ నా బిడ్డగా ఉంచదు, అది మళ్ళీ తను లాగేసుకుంటుంది. కనుక నా ఆత్మను నీలో ఉంచుతా, నా పరిశుద్ధాత్మ నీకు వరముగా ఇస్తా, బహుమానంగా ఇస్తా. ఆ పరిశుద్ధాత్మ నిన్ను యేసులాగా బ్రతికే సహాయం రోజు చేస్తుంటాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఇంత మంచి మహాదేవుని మనము విక్రింత భక్తి చేసి మెప్పించగలమా? ఇలాంటి ఏర్పాట్లు, ప్రివిలేజెస్ ఉచితంగా కృపతో తన కుమారుని బలిచ్చి మరీ బహుమానాలు మన చేతుల్లో పడేస్తూ ఉంటే ఈ దేవునిని ఎలా కొలవాలి, ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఎలా సాక్షులుగా నిలవాలి, ఎలాగైనా ఊరేగించాలి, ఎలాగైనా మనసులో దేవుడిని చూపించాలి, ఆ సవాలు జీవితం మనం తప్పక కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా రక్షణ పొందకముందు దేవుడు నన్ను అలా చూశాడు, అలా ఉన్నాను, అలాగే కనపడ్డాను. ఆ తర్వాత దేవుడు ప్రేమించాడు. ఇదిగో ఇంత పరిచర్య, ఇంత పద్ధతులన్నీ నా ముందు పెట్టాడు. సో రక్షణ పొందాను, యేసయ్యను అంగీకరించాను, రక్తం చేత కడగబడ్డా. ఇప్పుడు దేవుడు నన్ను రోజు చూస్తాడు. అప్పుడు రక్షణ పొందక ముందు కూడా చూశాడు, అలా కనపడ్డాను నేను, అలా ఉన్నాను, అలా కనపడ్డాను. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత దేవుడు నన్ను చూస్తాడు. అప్పుడు చూశాడు, ఇప్పుడు చూస్తాడు. దేవుడు ఎలా చూస్తాడు? ఎలా కనపడతాను నేను ఆయనకు? అది ప్రాబ్లం, అది ఆలోచన. ఎలా కనపడతానో మీరు నమ్మాలి. సత్యం మీకు తెలియాలి. ఆ సత్యం మిమ్మలను దేవునిలో సంతోషపడేలా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమో దేవుని నమ్ముకున్న తర్వాత రోజు అద్దంలో నిన్ను చూసుకుంటే ఎలా కనపడతావో తెలియదు, లోకాన్ని నువ్వు ఎలా కనపడుతున్నావో తెలియదు. కానీ దేవుడు నువ్వు లోకానికి ఎలా కనపడినా, అద్దంలో నిన్ను చూసుకున్నప్పుడు ఎలా కనపడినా, దేవుడు నిన్ను చూసినప్పుడు, రక్షణ పొందిన తర్వాత దేవుడు నిన్ను రోజు చూస్తాడు. చూసినప్పుడు దేవునికి నువ్వు ఎలా కనపడతావు, ఎలా చూస్తాడు
అనంటే తన కొడుకుగానే నిన్ను చూస్తాడు. నిన్ను చూసినప్పుడల్లా కొడుకులాగా చూస్తాడు, నిన్ను చూసినప్పుడల్లా కూతురులాగా చూస్తాడు. ఈ సత్యం నీకు బ్రతుకు కాలమంతా తెలియాలి. నువ్వు చచ్చిపోయే వరకు కూడా దేవుడు నన్ను చూసినప్పుడు నేను ఆయన కొడుకులా కనపడతా, ఆయన కూతురులా కనపడతా. ఎందుకంటే ఆయన దేవుడిలాగా నన్ను చూస్తాడు. కాదు, దేవుడు తండ్రిలాగా చూస్తాడు. నన్ను తండ్రిలాగా చూస్తాడంటే నేను ఆయన కొడుకును కాబట్టి. దేవుడిలాగా ఆయన నన్ను చూస్తే నేను భక్తుడిని అవుతాను, స్తోత్రం కలుగునుగాక. రాజులాగా ఆయన నన్ను చూస్తే నేను పరిపాలించే ఒక సామాన్యమైన పౌరుడిని అవుతాను. ఆయన యజమానిగా నన్ను చూస్తే పనివాడిగా ఉంటాను. ఆయన గురువుగా నన్ను చూస్తే నేను శిష్యుడిగా ఉంటాను. ఆయన నన్ను తండ్రిగా చూస్తాడు. తండ్రి కళ్ళల్లో ఎవరు కనపడతారు? పిల్లలు కనపడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేసినా, ప్రార్థనలో కూర్చున్నా, ప్రార్థనలో కూర్చోపోయినా, వంటింట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, చీకట్లో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, మరణాన్ని ఎదిరిస్తున్నా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా దేవుడు నిన్ను చూసినప్పుడు కొడుకుగానే చూస్తాడు, కొడుకుగానే చూస్తాడు. కొడుకుగా చూస్తాడంటే నీళ్ళు ఎంత హామీ వస్తుంది చెప్పండి? నా తండ్రి నాకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాకున్నాడు. గొప్ప ధైర్యం, గొప్ప బలం, గొప్ప శక్తి, గొప్ప ఆదరణ వచ్చేస్తుంది. దుఃఖంలో కూడా చిరునవ్వు వచ్చేలాగా చేసేస్తాడు ఆయన. ఇరుకుల్లో కూడా ఆహా నాకెంత భాగ్యమనేలా చేసేస్తాడు ఆయన. ఈ సత్యం మనకు తెలియాలి. దేవుడు ఇప్పుడు నన్ను చూస్తాడు. రక్షణ పొందిన తర్వాత నేను ఇంకా భూమి మీద ఉన్నాను. ఎలా ఉన్నానో పాపములో ఉన్నప్పుడు చూసినట్టు కాదండి. ఇప్పుడు దేవుడికి నేను వేరేగా కనిపించడం కాదు, అలా చూస్తాడు ఆయన. తన బిడ్డగా చూస్తాడు. రెండవది, క్షమింపబడిన వారిగా చూస్తాడు. క్షమింపబడిన వారు కాదు, క్షమింపబడిన వారిగా చూస్తాడు. శుద్ధి చేయబడిన వారిగా చూస్తాడు. అంతేకాదు, వెలుగు సంబంధాలుగా చూస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆత్మ వలన పుట్టినది ఆత్మై ఉంటుంది, శరీరం వల్ల పుట్టినది శరీరమై ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో యేసు ప్రభువు మాట్లాడిన మాట గుర్తులేదు కదా? గుర్తుంది కదా? నేను ముసలుని అయిపోయాను, నేను మళ్ళా పుట్టాలంటే చచ్చిపోవాలి కదా, మా అమ్మ కడుపులోకి మళ్ళా ఎలాగెళ్తాను అన్నట్టుగా. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఎవడెళ్తాడు అమ్మ కడుపులోకి అని అంటే, బాబు నేను చెప్పే మళ్ళా పుట్టడం అనేది శరీర సంబంధమైన కాదు, మనసుకు సంబంధించి కార్యం జరగాలి, హృదయం సంబంధించి కార్యం జరగాలి, ఆత్మానుసారమైన కార్యం జరగాలి. ఈ జన్మ అనేది అమ్మ కడుపులోంచి వచ్చే జన్మ కాదు, అది నాన్న తండ్రి ఆత్మ కడుపులో నుంచి నువ్వు పుట్టాలి. ఆత్మ వలన పుట్టాలి, వాక్యం ద్వారా పుట్టాలి, నమ్మకంతో పుట్టాలి, విశ్వసించి పుట్టాలి. కనుక నువ్వు ఆత్మకు కొడుకువు, పరమాత్మకు కొడుకువు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడేమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. దేవుడేమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. యేసు ప్రభువు కూడా చెప్పాడు, నిజమైన వెలుగును నేనే. ఈ లోకంలో అన్నీ కూడా నిజమైన వెలుగులు కాదు, అలా వెలిగి ఆరిపోతుంటాయి, అవతారాలు ముగిస్తాయి. నా అవతారం ముగియదు, ఎప్పుడు బ్రతికే ఉంటాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాను, ఎప్పుడు ఉంటాను, మీరు వచ్చినప్పుడు కూడా ఉంటాను, నిరంతరం మీరు కూడా నాతో పాటు ఉంటారు. స్తోత్రం కలుగును గాక. వి విల్ బికమ్ హిస్ చిల్డ్రన్. ఆయన పిల్లల్లాగా మనం చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఇందాక చెప్పాను కదా, ఒక తల్లి బిడ్డ ఆ జంతువు ఈడ్చుకుపోతుంటే, బలహీనమైనటువంటి బిడ్డ ఏమి తెలియకుండా దాని నోట్లో పడుంటే, ఈ తల్లి పరిగెడుతుంది ఆ నిప్పుతో ఉన్నటువంటి కత్తి తీసుకొని. కత్తి కాదు, చేతులు ఆడలేదు, కాళ్ళు ఆడగట్లేదు, బిడ్డను బతికించుకోవాలని ఎదురుగా పుల్లమ్మ కోసం చూస్తే ఆ పొయ్యిలో మండుతున్న కత్తి తీసుకుని ఉరికింది. చాలా సాక్ష్యాలు పేపర్లో మనం విన్నాం. కత్తి కాదది, కర్ర కాదది, ఆ ఎలుగుబంటితో పోరాడే బలం తనకు లేదది, తానే భయపడుతుంది. ఒక్కోసారి చూస్తే అమ్మో అని పారిపోతుంది. అలాంటిది ఆ ఎలుగుబంటి మీద పడినటువంటి స్థితి, ఆ బిడ్డను దక్కించుకోవటానికి తీసినటువంటి స్థితి. కనుక నేను అంటాను, అంతగా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. వేరే బిడ్డ అయితే అయ్యయ్యో ఎవరి బిడ్డో కానీ ఎలుగుబంటి పట్టుకుపోతుంది, అమ్మమ్మో ఎవరని పాపం బాధపడుతుంది తల్లి. తన బిడ్డ కానప్పుడు అయ్యో ఎవరి పిల్లోడు ఈడ్చుకుపోతుంది, అమ్మ ఎక్కడున్నారు రక్షించండి అంటూ కేకలేసేస్తుంది. అంతవరకే ఆ తల్లికి. కానీ తన సొంత బిడ్డ ఎవరి కోసమో చూడదు, ఎవరినో అడగదు, నో ఊరుకుతుంది. స్తోత్రం కలుగునుగాక. అలాగనే దేవుడు కడుపున పుట్టిన వ్యక్తిగానే ఉంటావు గనక నీ కోసం ఆయన ఊరుకుతాడు, నీ కోసం ఆయన ఏమైనా చేస్తాడు, నీ కోసం ఏమైనా చేస్తాడని ఎందుకు నేను హామీగా చెప్తున్నానంటే, ఆయనకు నువ్వు కొడుకువు, ఆయన నీకు తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నిన్ను ఆయన చూసినప్పుడు తన బిడ్డగానే చూస్తాడు, తన కడుపున పుట్టిన బిడ్డగానే చూస్తాడు, క్షమించబడినటువంటి వ్యక్తిగానే చూస్తాడు, తన ద్వారా శుద్ధి చేయబడిన వ్యక్తిగానే చూస్తాడు, పవిత్రుడిగానే చూస్తాడు, వెలుగు సంబంధిగానే చూస్తాడు. అంతేకాదు, మహిమలో చోటు ఆయన ఇవ్వబోతున్నాడు.
కనుక నిన్ను చూసినప్పుడు తనతో పాటు మహిమలో నువ్వు ఉండబోతున్నావు అన్నట్టుగానే చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఇంకా పెద్ద మాట, ఇంకా గొప్ప మాట. ఏం మాట అంటే, క్రీస్తుతో పాటు నువ్వు ఆయన ఆస్తిని పంచుకోబోతున్నావు. క్రీస్తు తోడి వారసులు. ఈ దేవుడు మనం చూసినప్పుడు భక్తుడు భజన చర్చకొచ్చాడు, వెళ్ళాడు, బైబిల్ తీశాడు, చదివాడు, ఓహో నా భక్తుడు, అలా కాదండి. అంతవరకు చూసి ఆగిపోవద్దు. కొంచెం లెవెల్ పెంచుకోవాలి. అప్పటికప్పుడు కాదు, అసలు లెవెలే అది. నీ లెవెల్ అది, నీ స్థాయి అది, నీ పరిస్థితి అది, నీ దేవుడి కృపతో వచ్చిన యోగ్యత అది. ఎప్పుడు దేవుడిని చూసినా భక్తుడు ఏదో చిన్న ప్రార్థన చేస్తాడు, ఏదో వచ్చి వెళ్తుంటాడు, అయ్యో బలహీనుడు, ఈ లెవెల్లో చూడకండి. ఎప్పుడు దేవుడిని చూసినా నిన్ను కొడుకుగా కూతురుగానే చూస్తాడు. అందుకే భయపడొద్దని చెప్తాడు ఆయన. భయపడొద్దు, నేను ఉన్నాను కదా అంటాడు. ఏమై ఉన్నాడు? దేవుడినై ఉన్నాను కదా. కావచ్చు, బలవంతుడను కావచ్చు, శక్తి గలవాడను కావచ్చు, కానీ ఏమై ఉన్నాడైనా నేను ఉన్నాను భయపడకంటే ఏమై ఉన్నాడైనా శక్తి గలవాడు, బలమైన వాడు, ఏమైనా చేయగలడు, మహాజ్ఞాని, అవన్నీ అలా ఉంచండి. ఆయన నీకు దేవుడు కాదండి, దేవుడిని మించిన తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే భయపడొద్దు అంటున్నాడు, అందుకే కలవరపడొద్దు అంటున్నాడు, అందుకే దేనికి బెంగపడొద్దు అంటున్నాడు. ఈ మధ్యాహ్నం అలాంటి దేవుని రక్తపాత దగ్గరికి మనం వెళ్తున్నాం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తులోనికి మనల్ని తీసుకురావటమే కాకుండా, క్రీస్తులో మనల్ని భద్రపరచడమే కాకుండా, క్రీస్తు తోడి ఆయన కృపను, ఆయన మహిమను మనం పంచుకునే వాటా ఇచ్చే ఆ భాగ్యం మనకు ఇవ్వటమే కాకుండా, భూమి మీద బ్రతుకు కాలమంతా కూడా క్రీస్తుని బట్టి, క్రీస్తులో మనం ఉన్నాం గనుక, క్రీస్తుని బట్టి క్రీస్తులో ఉన్నాం గనుక, క్రీస్తులో దేవుని దగ్గర ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అనేది లెక్క ఉంటే, ఆశీర్వాదాలన్నీ నువ్వే, నీకే సొంతం చేస్తాడు ఆయన. ఆశీర్వాదాలు పొందటానికి ఉపవాసాలు వద్దమ్మా. నువ్వు క్రీస్తులో ఉంటే ఆశీర్వాదాలు పొందటానికి ఉపవాసాలు వద్దు. నో 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 నో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నేను క్రీస్తులోకి వచ్చానో అవన్నీ నావే అని దేవుడు చెప్పాడు, అవన్నీ నావే అని యేసే చెప్పాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను యేసుకు వెలుపలుంటే వెతుక్కోవాలి, అడుక్కోవాలి, అవి దొరికే చోటుకు పోవాలి కావాలనుకుంటూ. అవి ఉన్న యేసులోనికి నేను వచ్చేస్తే అవి నావే అంటే, యేసు ప్రభు కూడా అంటాడు ఈ ఆశీర్వాదాలన్నీ నావే, కానీ నువ్వు వస్తే, నాలోకి నువ్వు వస్తే, నాతో పాటు ఈ ఆశీర్వాదాలన్నీ నీవే. నువ్వు కూడా నాలాగా దేవునికి కొడుకు అవుతావు, నువ్వు కూడా నాలాగా దేవుని మహిమలో ఉంటావు, నువ్వు కూడా నాలాగా దేవుడు ఉండే చోటు ఉంటావు, నువ్వు నేను ఒకే చోటు ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, తండ్రి నన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, నిన్ను తండ్రి అలాగే ప్రేమిస్తాడు. తండ్రి నన్ను ఎలా చూస్తాడో నిన్ను కూడా తండ్రి అలాగే చూస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం, 16వ అధ్యాయం, 17వ అధ్యాయం చదవండి. ప్రార్థన దాకా యేసయ్య మాటలు అవే. తండ్రి, నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావో వీరిని కూడా నువ్వు అలాగే ప్రేమిస్తున్నావని నాకు తెలుసు, వీళ్ళకి తెలియాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు నన్ను కొడుకుగా చూస్తున్నావు, నాలో వీళ్ళు ఉన్నారు కనుక నువ్వు కొడుకుగానే వాళ్ళని కూడా చూస్తున్నావని నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియాలి నువ్వు వాళ్ళని చూసినప్పుడు కొడుకుగా కూతురుగా చూస్తావని. ఇంత గొప్ప దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు. ఇంత ప్రివిలేజెస్, ఇంత కనికరం, ఇంత కృప ఇచ్చిన దేవుని పట్ల ఈ భూమి మీద బ్రతుకు కాలం అంతా మనం ఎలాగ కృతజ్ఞత చెల్లించాలి? ఇచ్చాడు, నా ఒళ్ళో పడేసిపోయాడు, నా ఇంట్లో తలుపులు తెరిచి బహుమానాలు పోసిపోయాడు, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని కదా. ఏముందంటే, ఒక వ్యక్తి బరువు మొయ్యలేక గడగడ వణుకుతూ చేతి సంచి లాక్కెళ్తుంటే పక్కన మరొక ఆయన ఆ సంచి అలా పట్టుకుని బయటకు వెళ్ళి అక్కడ నిలబెడితే వెంటనే ఈ వ్యక్తి అంటాడు, వందనాలు బాబు, థ్యాంక్ యూ. ఇంగ్లీష్ వస్తే థ్యాంక్ యూ అంటాడు. చాలా సహాయం చేసేబాబు, దేవుడిని దీవించునుగాక అని కృతజ్ఞత. ముసలోళ్ళే కాదు, కొంతమంది పెద్దోళ్ళు కూడా చెప్తారు. జారిపోతున్నప్పుడు చట్టాలను ఎవరైనా చేపట్టలేపితే థ్యాంక్ యూ, స్తోత్రం కలుగునుగాక. చివరికి సంతకం చేయటం, జేబులో పెన్ను లేకపోతే ఎవరో పెన్ను అడిగితే ఇస్తే పెన్ను తీసుకుని సంతకం పెట్టి థ్యాంక్స్ బాబు అంటాడు ఆయన. అదేం పెద్ద బహుమానంగా, వెండేమి ఇవ్వలేదుగా, బంగారం ఏమి ఇవ్వలేదుగా, ప్రాణమేం పెట్టలేదు కదా. అక్కడ అవసరం తీరేలాగా ఆ పెన్ను ఇచ్చాడు, సంతకం పెట్టగలిగాను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని యొక్క లేఖన ప్రకారం చూస్తే, ఇంతగా దేవుడు మనకు కనికరం చూపినప్పుడు, ఇంతగా దేవుడు మనకు ఆదరణ చూపినప్పుడు, నీవు నేను ఆ పెన్ను ఇచ్చినంత, ఎవరో పెన్ను ఇచ్చారు కదా థ్యాంక్స్ చెప్తాం కదా, అలా థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? అంత థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది? జారిపోతుంటే ఎవరో పడిపోకుండా పైకి లేవలేదు, పడిపోయాను ఎవరో లేపి కడిగేసి కొంచెం కాలు నిలదొక్కలు చేసి, లేదా కూడా హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ చేయించి ఇంటికి పంపించి, పర్వాలేదే వెళ్ళమంటారా అన్నాడు ఒక ఆయన. మహానుభావుడు, దేవుళ్ళకి వచ్చావయ్యా, థ్యాంక్ యూ, నీ రుణం తీర్చుకోలేను బాబు అంటుంది ఎవరో కానీ. అలా థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా? ఇరుగు పొరుగుళ్ళగా
అంతేనా? అంతేనా? ముందంతా ఎందుకు మీరు నేను కలిసి ధ్యానం చేశామంటే, ఇలాంటి దయగల దేవునికి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి, ఎలా థ్యాంక్స్ చెప్పాలి, ఎలాంటి మనసుతో థ్యాంక్స్ చెప్పాలి. ఒకటే మాట దేవుడు అడుగుతాడు, నా కోసం జీవించు, నా కోసం జీవించు, నా కోసం జీవించు, నా సాక్షిగా జీవించు, మంచిగా జీవించు, నీ ప్రవర్తన నీ నడవడికలో నన్ను చూపించు, ఇదే నువ్వు నాకు చెప్పే థ్యాంక్స్ అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను 100 చప్పట్లు కొడితే థ్యాంక్స్ చెప్పినట్టే దేవుడు అంటే అదెంత భాగ్యం యేసయ్య, నేను 1000 చప్పట్లు కొడతానని మొదలెడతాను. 100 సార్లు స్తుతి చెప్తే చాలు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పినట్టే అని యేసయ్య అంటే 100 సార్లు ఏం కర్మ, 10,000 సార్లు స్తుతి చెప్తాను అంటాను. అవన్నీ థ్యాంక్స్ చెప్పడంలో ఒక భాగమై ఉండొచ్చు. ఆ భక్తి జీవితంలో మనం ముందుంటున్నాం, ఆ భక్తి జీవితంలో ఒకళ్ళ మించి ఒకళ్ళం పరుగులు పెడుతున్నాం. దేవుడు అంటాడు అవన్నీ అలాగుంచండి, కానీ మీ నడవడికి మీ ప్రవర్తనలో నా పట్ల ఉన్న భయము, భక్తి, అపూజ్యభావము చూపించండి, కనపడనివ్వండి, ఇదే నేను మిమ్మల్ని కోరేదంటాడు ఆయన. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాంటి ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుడు ఇలాగున్నాను, ఇప్పుడు ఇలాగ తీసేశాడు, ఇక ముందు కూడా ఇలా ఉంచుతాడట నన్ను. ఇలాంటి దేవుణ్ణి నేను ఎలా కొలవాలి? ఇంతవరకు నేను ఎలా కొలుస్తున్నాను? పలచన భక్తి చేస్తున్నానా, అనాకాని భక్తి చేస్తున్నానా, లోకుల మధ్యలో ఒక భజన చేసి ఇచ్చానుగా వచ్చానుగా వెళ్ళానుగా అన్నట్టుగా అలాగే చేస్తున్నానా? ఈయన అలాంటి పని చేశాడా, అంతే ఇచ్చాడా, నాకు ఎలాంటి స్థితిలో ఉన్నాను, ఏ స్థాయికి తీసుకెళ్ళాడు, కనుక ఈయన కోసం నేను ఏమైనా చేస్తాను అని స్పృహలోకి రావాలి. ఏమైనా అంటే పౌలు అన్నమాట చెప్తూ ఈయన కోసం బ్రతుకుతాను, అవసరమైతే ఈయన కోసం చచ్చిపోతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పేరు కోసం బ్రతుకుతున్నాను, ఈ పేరు చెప్పుకుని బ్రతుకుతున్నాను. ఈరోజు బ్రతుకుతున్నానంటే ఆయన పేరు చెప్పుకుని బ్రతికిపోతున్నా. దూతలు నా మాట వింటాయి, సృష్టి నా మాట వింటుంది, దెయ్యాలు గడగలాడతాయి. ఆయన పేరు చెప్పుకుని బ్రతికిపోతున్నా ధైర్యంగా ఈ భూమి మీద. ఒకవేళ అవసరమైతే ఆయన పేరు కోసమైనా చచ్చిపోతా, ఎందుకంటే ఆయన నా కోసం చేసిన త్యాగం మామూలుది కాదు. స్తోత్రం కలుగును గాక. కనుకనే ఆయన అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి స్వీకరించండి. ఇది చేసినప్పుడల్లా, ఇది తిన్నప్పుడల్లా, ఇది త్రాగినప్పుడల్లా, ఈ పరిచయం మీరు వచ్చినప్పుడల్లా ఏం చేయాలి? కేవలం హల్లెలూయా అని కేకలేయటం కాదు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా ప్రణాళిక జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో ఉండగా నువ్వు నాకు కనపడ్డావు, ఆ స్థితిలో ఉండగా నేను నిన్ను ప్రేమించాను. అందులోంచి బయటకు తీసుకురావడం దూతల పంపలేదు, నేను వచ్చి నేను నీ కోసం చచ్చిపోయాను. నేను చచ్చిపోవాల్సి వచ్చింది నీ కోసం. నేను చచ్చిపోయాను కాబట్టి ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు, రేపొద్దు నాతో పాటు వెలుగులో నువ్వు బ్రతుకుతావు. ఇంత హామీ నేను ఇచ్చాను. కనుక ఈ ప్రభు బల్ల అర్రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకొని ఏమైనా సరే బ్రతుకుతే క్రీస్తు కోసం బ్రతుకుతా, క్రీస్తులాగా బ్రతుకుతా అని చెప్పినట్టు ఉంటా. నా ప్రవర్తన నడవడిక లోకాన్ని సంతోషపెట్టడానికి కాదు, లోకంలో ఉన్న లోకునిగా ఉన్న లోకుల మధ్యలో నేనున్నా, వారి కుటుంబాల సంబంధాలు, రక్త సంబంధాలు, శరీర సంబంధాలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు ఉంటే ఉండొచ్చు, చిన్నప్పటి నుంచి నాతో పాటు ఉండొచ్చు. కానీ ఈ రోజు నుంచి నేను లోకంలో ఉన్న లోకుల మధ్యలో ఉన్న వాడు బంధువులైనా, స్నేహితులైనా, కొలీగ్స్ అయినా, వారి మధ్యనున్న నేను ప్రభు కోసం బ్రతుకుతా.